శుభోదయం సార్. సార్ నమస్తే అండి, శుభోదయం అందరికి. సార్ నమస్కారం సార్. ఆచార్యమావాహయామి, స్థాపయామి, పూజయామి. కృష్ణమాచార్యమావాహయామి, స్థాపయామి, పూజయామి. అందరిలోనూ నిన్నే చూస్తూ అంతర్యామిగా దర్శిస్తాం. అందరి ద్వారా నిన్నే వింటాం, ప్రణవంగా మేం భావిస్తాం. జీవుల సేవను కావిస్తాం, నీ పద సేవను ఆశిస్తాం. నీవే నేనని దర్శిస్తాం, జీవిస్తూ మేం తరిస్తాం. ఆచార్యమావాహయామి, స్థాపయామి, పూజయామి. కృష్ణాచార్యమావాహయామి, స్థాపయామి, పూజయామి. శుభోదయం అండి అందరికి. ఈరోజు మన భగవద్గీత ఆర్గనన్ ఆఫ్ మెడిసిన్ నూట 50వ అపారిజం కదా. సో మళ్ళీ మనం ఆర్గనన్ మెడిసిన్ లో అంటే ప్రాక్టికల్ పార్ట్ లో ట్రీట్మెంట్ చేసే విధానం డిఫరెంట్ డిసీజెస్ లో ఎట్లా అనేది మనం నేర్చుకుంటున్నాం. అందులో భాగంగా ఒక్క నిమిషం. ఓకే, అందులో భాగంగా 150 అపార్చం చదువుకున్నాం. ఇఫ్ ఏ పేషెంట్ కంప్లైన్ ఆఫ్ one or more trivial symptoms. If a patient complains one or more trivial symptoms that have been only observed a short time previously, the physician should not regard this as a fully developed disease that requires serious medical aid. A slight alteration in the diet and regimen will usually suffice to dispel such an indisposition. ఇక్కడ ఏమైంది, ఒకడు బాగానే ఉన్నాడు. అయిన తర్వాత ఏమైంది, ఒక వ్యక్తి ఒక ఫంక్షన్కి వెళ్ళినాడు. ఫంక్షన్లో తన ఆయన తినేది తిన్నాడు. మళ్ళీ ఫ్రెండ్స్ అందరు కలిసి మళ్ళీ ఏమైంది, అరే అందరం కలిసి తిన్నాను లేరా, కొంచెం కంపెనీ రా అంటే మళ్ళీ ఒక మిర్చి తిన్నాడు. అరే నా కోసం మిర్చి తిన్నావు, నువ్వు కోసం ఇంకోసం ఇంకోటి తిన్నావు అంటే ఐస్ క్రీమ్ తిన్నాడు. అట్లేదు కొంచెం ఎక్కువైన తర్వాత మళ్ళీ రోజు కొంచెం లైట్గా కడుపు నొప్పి, కడుపులో అనీజీగా ఉండడం, ఉబ్బరం ఉంది, ఉప్పుట ఆకలి లేదనుకో, అప్పుడు మీరేం అందిస్తారు? ఏమంది ఇవ్వకుండా విశ్రాంతి తీసుకోమనడం, డైట్ లో చేంజ్ చేసుకోవడం, లేదంటే కొంచెం ఉపవాసం చేయడం చేయమన్నారు సార్. ఉమ్. తాత్కాలిక ఇంకా కొన్ని మిథ్యాత్వ రోజులు ఇంకా కొన్ని రోజులు తీసుకోండి. గుడ్. ఇంకా ఫీడ్బ్యాక్ ఇంకేమన్నా? ఇంకా ఎవరైనా చెప్తారా? ఓకే, అదనమాట.
నిమ్మరసం తేనె కలుపుతాను. సరే, ఓకే. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు హనుమాన్ గారు అంటే, అలాంటి చిన్న చిన్న వాటికి కూడా ట్రేవియల్ సిమ్టమ్స్ అంటే అలాంటి వాటికి కొన్నిటికి కూడా మందు ఇవ్వద్దు. అదే ఆహారం విహారాదులో మార్పు తెచ్చుకున్నప్పుడు అది దాన్ని సర్దుబాటు చేసుకుంటాం. అర్థమైందా? ఒకవేళ మంది ఇస్తే ఏమవుద్ది చెప్పండి, అది కూడా క్వశ్చన్ వేసుకుందాం. మంది ఇస్తే ఏమవుద్ది? నెక్స్ట్ ఒకటి వాడు ఇచ్చాం తగ్గుతుంది కదా, మంచి బాగా తగ్గుతుంది, దెంబడే తగ్గుతుంది, వాడు హాయిగా ఉంటాడు కదా, మరి ఎందుకు ఇవ్వద్దు అన్న హనుమాన్ గారు? ప్రాణశక్తి చేసే ప్రయత్నానికి మళ్ళా విరుద్ధంగా మనం పనిచేయించడం. విరుద్ధంగా ఏం చేస్తున్నాం సార్? విరుద్ధంగా ఏం చేయట్లేదు మనం. అవును, ప్రాణశక్తికి టైం ఇస్తే అది ఏదో ఒక దాని వెలుపుస్తుంది కదా లక్షణాలు. అవి వచ్చాక కదా మనం మంది ఇవ్వాల్సింది. ఒక పిల్లోడు అనుకోండి సార్, ఒక పిల్లోడు వాడు ఒక ఫీట్ 2 ఫీట్ల గుంత దాటాలి. ఆ గుంత దాటడానికి వాడికి వచ్చు యాక్చువల్, అంటే వాడికి హీ కెన్ వాడికి ఆ గుంత దాటే శక్తి ఉంది. కానీ నేను దాటను, నన్ను ఎత్తుకో అని వాళ్ళ నాన్న ఏడుస్తున్నాను అనుకో, వాళ్ళ నాన్న చేశాడు, తీసుకెళ్ళి అతలు దింపాడు. ఇంకో పిల్లోడు ఏం చేశాడు, వాడు కూడా అదే ఏజ్, వాడు అదే గుంత దాటాలి. వాళ్ళ నాన్న కూడా ఎట్లా ఏడిస్తే వాళ్ళ నాన్న చెప్పాడు, నేను ఎత్తుకోను, నువ్వు కావాలంటే యువతలకి రా, లేదంటే నేను వెళ్ళిపోతున్నా అనేవారికి వాళ్ళ నాన్న వెళ్ళిపోతున్న టెన్షన్తో వాడు టక్కడగా దిగేసి గుంత దాటి వెళ్ళిపోయినాడు. ఇలాంటి ట్రైనింగ్ ఇద్దరు ఫాదర్స్, ఇద్దరు చిల్డ్రన్, ఎవరు ఎక్కువ లైఫ్లో సక్సెస్ అవుతారు? రెండవ కేసులో సక్సెస్ అవుతుంది. ఎందుకు? వాళ్ళు స్వతంత్రంగా అంటే నేర్చుకుంటాడు. కెపాసిటీ పెరిగింది, ఒక ఒక సమస్యని పరిష్కరించుకునే కెపాసిటీ పెరిగింది, అవునా లేదా? అట్లా నీవు కూడా వైటల్ ఫోర్స్ చేసే పనిని నువ్వు మెడిసిన్తో చేసావనుకో, వైటల్ ఫోర్స్ ఏమవుతుంది? రాను డౌన్ అయిపో. డౌన్ అంటే నువ్వు వాడికి మంచి చేసినట్ట చెడు చేసినట్ట? మందేసి చెడు చేసినట్టు. వాడి యొక్క వైటల్ ఫోర్స్ వాడి పని వాడు చేసుకోకుండా మనం అడ్డుపడ్డట్టు, దానివల్ల వాడికి అన్యాయం చేసినట్టు. అందుకని అటువంటి చిన్న చిన్న వాటికి మందులు ఇవ్వక్కర్లేదు. దాన్నే ఒక పూట రెస్ట్ తీసుకోవడం, లంకనం, లఘునం, కొబ్బరి బొండాలు తీసుకోవడం, లేకపోతే అట్లాంటివి ఏదైనా సరే చిన్న చిన్నవి తీసుకుంటే అదే సెట్ చేసుకుంటాయి. ఈ సపోజ్ ఒక అబ్బాయి రాత్రి ఎగ్జామ్స్ అన్ని సరి ప్రిపరేషన్లో సరే నిద్రపోయలేదు అనుకో, వచ్చానుకో, అమ్మ పడుకో, అమ్మ ముందెత్తి పడుకో అని చెప్పాలి. అట్లా కూడా ఇబ్బంది పడుతూ రేపు ఎగ్జామ్ ఉంది, కానీ బాగా విపరీతంగా తల తిరుగుతుంది, ఏం చేయలేకపోతున్నాను, పై చక్కెర వస్తుంది, ఒక్కోసారి వామిటింగ్ సెన్సేషన్ బాగా విపరీతంగా ఉంది అంటేనే మెడిసిన్ ఇవ్వాలి, లేకపోతే అక్కర్లేదు. అంటే ఇట్ ఈస్ నీడెడ్ ఇన్ సిచ్యుయేషన్. అది ఇక్కడ చెప్పడం. ఏమిస్తాం? నిద్ర లేకుండా వామిటింగ్ సెన్సేషన్ విపరీతంగా ఉంది, మోషన్ వచ్చినట్టే రాకపోవడం ఉంది, ఏం మంది ఇస్తాం చెప్పండి? నిద్రపోలేదు, నిద్రపోవడం వల్ల వామిటింగ్ సెన్సేషన్, మోషన్ వచ్చినట్టే రాకపోవడం, ఇవన్నీ ఉన్నాయి. ఇపికాక్స్, ఆక్యులస్ ఇండికస్. ఓకే, ఎందుకోసం ఈ క్వశ్చన్ వేసానంటే వి హ్యావ్ టు బ్రాడెన్ అవర్ వ్యూ. మామూలు నిద్ర లేదంటే టక్కున కాకులస్ ఇండికస్ చెప్తుంటాం, కానీ కాకులస్ ఇండికస్తో పాటుగా ఏముంది? నక్షంగా కూడా ఉంది. అవునా? నిద్ర లేకపోతే వచ్చే వాటిలో నక్షంగా కూడా రాయాంక రెమెడీ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కూడా. లమ్మం మెట్ట, క్యూబర్ మెట్ట అది చదువుకున్నప్పుడు చెప్పుకున్నాం. అయితే అట్లా నిద్ర లేకపోవడం వల్ల సిమ్టమ్ ఏముంది? వామిటింగ్ వచ్చినట్టే రాపోవడం, మోషన్ వచ్చినట్టే రాపోవడం, యాంటీపెరిస్టాల్సిస్ ఉంది. సో అప్పుడు మీరు రేపు ఎగ్జామ్ ఉంది, వాడికి వెళ్ళాలి కనుక నక్షంకి 2 ఇచ్చాం, తగ్గిపోతుంది. అట్లా పరిస్థితి లేదనుకో,
ప్లాస్బో ఇచ్చి పంపించాలి. ఏంటన్నా తగ్గిపోతుంది, పడుకో కాసేపు అని చెప్పాను. కాసేపు హాయిగా పడుకో, ఏమైనా తగ్గిపోతుంది సార్. ఏ మంది ఇచ్చేస్తారు, భలే మంది ఇచ్చేస్తారని చెప్తారు. మనం ఏ మంది లేరా అని అనొద్దు మళ్ళీ. ఏ మంది లేరా, నేను ఊరికి చక్కెర గోళీలు ఇచ్చాను అనొద్దు. ఎందుకో వారికి మళ్ళీ రోజు మళ్ళీ వచ్చి, సార్ ఎందుకో తాత నువ్వు మందులు ఇవ్వలే కదా నువ్వు, అందుకని మళ్ళీ కడుపు నొప్పి వచ్చింది అంటాడు. అట్లా అన్నాడు. అరే, ఒక మనిషి డాక్టర్ మీద యొక్క విశ్వాసం చాలా పనిచేస్తుంది. అందుకని అట్లా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇదనమాట. సో చిన్న చిన్న వాటికి అన్నింటి కూడా వైద్యాలు చేయనక్కర్లేదు. మన ఆహార విహారాదుల్లో మార్పు చేసుకుంటే చాలు అని హనుమాన్ గారు క్లియర్గా చెప్పడం జరిగింది. ఇటువంటి వాటిని ఏమంటారు? ఇన్డిస్పోజిషన్. అంటే డిస్పోజిషన్ సరిగా లేదంటే ఇన్డిస్పోజిషన్. డిస్పోజిషన్ మళ్ళీ సెట్ మామూలుగా అయిపోతే మళ్ళీ సెట్ అయిపోతుంది. అట్లా అనమాట. నెక్స్ట్ మనకు మాస్టర్ గారు ఇచ్చింది ఒకసారి చదువుకుందాం. రోగి 1-2 చిల్లర బాధలను మాత్రమే కలిగి ఉన్నప్పుడు, అవి అంతకుముందు ఎక్కువ కాలం నుండి బాధించున్నవి కానప్పుడు, కదా, ఎప్పటి నుంచో ఉన్న డిసీజ్ కాదు, ఏదో వీడి యొక్క పని వల్ల, వీడి యొక్క మనశ్చాంచల్యం వల్ల, తిందామనో పడుకోకుండానో, లేకపోతే కోపం చేసో, ఏదో వీడి వల్ల అది ఒక ముదిన రోగంగా భావించరాదు. అటువంటి వాటికి రోగం అని భావించి, అప్పుడే కొత్త కొత్త మనం చదువుకుని ఉంటాం మెట్రిమెడికా. అప్పుడు నక్షం గీద్దామా, అది ఇద్దామా, ఇది ఇద్దామా అని ఆలోచించకుండా ఫస్ట్ రేషనల్గా ఆలోచించాల. అది ఒక ముదిన రోగం భావింపరాదు. దానికి హెచ్చుగా వైద్య ప్రక్రియ అవసరమని భావించరాదు. ఎక్కువ ట్రీట్మెంట్ కూడా అవసరం లేదు. ఆహారాదులలో చిన్న మార్పులు చేసి రోగి విశ్రాంతినిచ్చినచో అవియే తగ్గిపోవు. రోగికి విశ్రాంతినిచ్చి ఓ పూట లంకనం, తేనె నిమ్మరసం, కొబ్బరి నీళ్ళు, బార్లీ గంజి కూడా చాలా హెల్ప్ చేస్తుందండి డైజెషన్కి. నెక్స్ట్ సాబ్దానా. ఇంకా వాడు ఆకలి అంటుంటే యాపిల్ జ్యూస్ కానీ, పైనాపిల్ జ్యూస్ కానీ, చెరుకు రసం కానీ ఇవి ఇవ్వచ్చు. పళ్ళలో ద్రాక్ష ఎక్కువ కెమికల్స్ ఉంటుంది, అది తక్కువ ఎంకరేజ్ చేయండి. అయితే వాడకండి అసలు. ఆరోగ్యవంతులు కానీ అనారోగ్యవంతులు వాడకండి. నెక్స్ట్ ఇలాంటివి ఇచ్చుకుంటూ ఆ పూట లంకనం కాకుండా లఘునం అంటారు దీన్ని. మాస్టర్ గారు ఇచ్చిన వర్డ్ లఘునం. ఇది హోమియో వైద్య విధానం, హోమియో తత్వశాస్త్ర ప్రసంగాల బుక్లో ఉంది, చదవండి. లఘునం అంటారు. అట్లా లిక్విడ్ డైట్ ఇవ్వడం వల్ల ఏంది, శరీరానికి నీరసం రాదు, నెక్స్ట్ ఆరోగ్యం బాగుంటుంది. అప్పుడు మళ్ళీ రోజుకి వాడు సెట్ అయిపోతాడు. అర్థందా? అట్లా ఇండిస్పోజిషన్లో అంటే చిన్న చిన్న వాటికి మందులు ఇవ్వకుండా సరే. నిద్ర లేదనుకో, నిద్ర పొమ్మని చెప్పాలి. సపోజ్ వాడు రకరకాల ఆలోచనలు టెన్షన్తో ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేయాలా? ఏదో నేను ఏదో ఇన్సిడెంట్ జరిగింది, అప్పుడు మనశ్చాంచల్యము, శాంతి లేకపోవడము, చిరాగ్గా ఉండడం ఇట్లా వచ్చాను, అప్పుడు ఏం చేయాలా చెప్పండి? ఇప్పుడు నిద్ర లేకపోతే నిద్ర అన్నావు. ఒకవేళ మరి ఆహారంలో ఎక్కువ తింటే లఘునం అని చెప్పాం. మరి ఇలాంటి వాటిలో ఏం చేయాలా? ఆర్సాల్బ్ మాట ఆర్సాల్బ్ ఇవ్వాలి 30. ఇక్కడ సరే, ఓకే. ఇంకెవరైనా చెప్తారా? కొంచెం టెన్షన్ బుగులుగా ఉంది, ఏదో చిన్న విషయానికి బాగా టెన్షన్ పడ్డాడు నిన్నమన్నా, అప్పుడు ఏం చేయాలి? ఎట్లయితే ఫిజికల్ లెవెల్లో మనము ట్రైవియల్ సిమ్టమ్కి అలాంటి మందులు ఇవ్వకుండా దాన్ని ఎట్లయితే క్యూర్ చేసామో, మానసికంగా కూడా అట్లాగే చేయాలి. ఇది కూడా అది ఫిజికల్ పెయిన్ డిస్టర్బ్ అయింది, కొంచెం మెంటల్ పెయిన్ డిస్టర్బ్ అయింది, అంతే కదా? అవునా? లేదు, లాంగ్ స్టాండింగ్లో ఏం డిసీజ్ లేదు కదా, మరి వాడికి మందులు ఎందుకు ఇవ్వాలా? ఇవ్వక్కర్లేదు. ఓ మంచి గాయత్రి మంత్రము
లేకపోతే వాడికి ఇష్టం ఉన్న బుక్ చదువుకోవడము, చందమా బుక్ చదువుకోవడము, వాడికి ఏది ఇష్టమో అది ఆ వర్క్ చేయమని చెప్పడము చేయాలి. ఇంకా మీకు ఇంకా ఒప్పుకుంటే ఒక మహానుభావుని పద సన్నిధిలో ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ గడపమని చెప్పాలా. ఒకవేళ అవైలబుల్ లేదనుకోండి, మంచి వైబ్రేషన్స్ ఉన్న గుళ్ళకి వెళ్ళి ఒక 10 నిమిషాలు ఉన్నామని చెప్పాలా. దే ఆర్ ఆల్ ఎనర్జీ సెంటర్స్. ఈ లోపల ఉన్న ఈక్విలిబ్రియంని సెట్ చేస్తాం. ఒక మంచి వైబ్రేషన్ ఉన్న గుడి కానీ, ఒక మంచి సూర్యోదయం కానీ, ఒక మంచి నది పరివాహక ప్రాంతం కానీ, నది స్నానం కానీ, ఒక మంచి ధ్యానం కానీ ఇవే బెటర్ చెప్పాలంటే కూడా. ఇవన్నీ కూడా ఏం చేస్తాయి, మళ్ళీ మన మనస్సుని ప్రశాంతంగా చేసి మానసిక ఆరోగ్యాన్ని ఇస్తాయి. వాటికి మందు అక్కర్లేదు. దే ఆర్ ప్లింటీ ఇన్ ఎనర్జీ అండ్ ఈథరిక్ ప్లేన్. ఇక్కడ ఏం డిస్టర్బ్ అయింది? ఈథరిక్ ప్లేన్ డిస్టర్బ్ అయింది, మెంటల్ ప్లేన్ డిస్టర్బ్ అయింది, ఫిజికల్ ప్లేన్ డిస్టర్బ్ కాలే కదా. అంటే ఇది కూడా ఇండిస్పోజిషనే. దీనికి మంది అక్కర్లేదు. ఒక మంచి వైబ్రేషన్ ఉన్న ప్లేస్లో ఉంచాలి. మనం అటువంటి గమనించాలా. లేదు వాడికి ఇష్టం, కొందరికి చందమా బుక్ అంటే ఇష్టం అనుకోండి, అరే చందమా బుక్ తీసి చదువురా ఒక 10 నిమిషాలు అనగానే వాడికి ప్రశాంతంగా అవుతాడు. అర్థమైందా? అంతేగాని నాకు టీవీ చూడాలని, నాకు సెల్ ఫోన్లో తీతికవన్నీ చూడాలని ఇష్టం అనుకో, అవి చూడొద్దని చెప్పాలి. ఎందుకు? ఇంకా మనస్సంచలనం ఇంకా ఎక్కువైతే తర్వాత. ఎందుకంటే అలాంటివి అవాయిడ్ చేసుకుంటూ ఉంచాలి. ఇంకోటి, అరే అవాయిడ్ చేయండి అవాయిడ్ చేయండి అని కూడా ఎక్కువగా దాని గురించి ఆలోచించొద్దు. ఇది ఎలాంటి చూడొద్దు అంటే అలాంటి చూడొద్దు అని వాళ్ళు ఇంట్లో వాళ్ళందరూ 10 సార్లు అనుకున్నారు అనుకో అంటే వాళ్ళు దేన్ని చూస్తున్నట్టు, ఏది చూడొద్దు అనుకున్నారో దాన్ని ఎక్కువ ధ్యానిస్తున్నాడు. అట్లా కాకుండా చేయాల్సినవి ఎక్కువ దృష్టిలో ఉంచుకోవాలి. అంటే మంచి సద్గ్రంథ పఠనం కానీ, మంచి సద్గురు సాన్నిధ్యం కానీ, మంచి నదీ స్నానము, సూర్యోదయము, ప్రకృతి రమణీయత, అడవి, లేకపోతే అలాంటి ప్లెయిన్గా ఉండే మనుషుల మధ్యలో కానీ అట్లా గడపాలి. గడిపినప్పుడు చెట్ల మధ్య గడిపినప్పుడు, చెట్లకు నీళ్లు పోస్తూ పాదులు వేస్తూ అట్లా గడిపినప్పుడు మన థాట్స్ అన్ని కూడా ప్యూరిఫై అయిపోతాయి. అప్పుడు ఆ టెన్షన్కి మందక్కర్లేదు, తగ్గిపోతుంది. అట్లా మనం ఫిజికల్ పెయిన్, వైటల్ పెయిన్, మెంటల్ పెయిన్లో ఉండే డిసీజ్ని ఆ ఇండిస్పోజిషన్ అంటారు చూసావా, ఇండిస్పోజిషన్ ఆల్సో ఇన్ దీస్ ప్లేన్స్ కెన్ బి క్యూర్డ్ వితౌట్ మెడిసిన్. అర్థమైందా? అట్లా అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ విల్ గో ఫర్ ది లిథియం కార్. వెళ్ళే ముందు ఒక సూచన, చిన్న గమనిక. మార్నింగ్ శ్రీనివాసరావు గారు ఒక ఆవు వీడియో పెట్టారు, చాలా సంతోషం, బాగుంది సార్. మంచి మంచి కేసు అది. సంపంగి శ్రీనివాసరావు గారు విజయనగరం, ఎప్పటి నుంచో ఆయన వైద్యం చేస్తున్నారు. చాలా మంచి కేసు పెట్టారు. అయితే అలాంటి కేసెస్ కూడా బాగుంటాయి, చాలా అందరూ నేర్చుకుందాం. పశుపక్ష వైద్య విధానం, పశుపక్ష హోమియో వైద్యం అందరం నేర్చుకుందాం, అందరికి కూడా వీకెండ్. అందుకని మీకు ఎవరెవరైతే అలాంటి వైద్యం చేస్తున్నారో అలాంటి వాళ్ళందరూ మీ కేసెస్ దగ్గర పెట్టుకోండి. ఒక రోజు పెడదాం, క్లాసెస్ పెడదాం, ఓన్లీ పశుపక్ష వైద్యం, హోమియో వైద్యం. ఆ రోజు నాకు ముందే వాట్సాప్ మెసేజ్ చేయండి, సార్ నా దగ్గర ఈ కేసులు ఉన్నాయి నేను చెప్తాను, నా దగ్గర ఈ కేసులు ఉన్నాయి నేను చెప్తాను అని మీరు ఎవరు పెట్టినా సరే. అప్పుడు అందరం కలిసి ఒక రోజు ఒకరి నుంచి ఒకరు నేర్చుకుందాం. అది ఓకేనా సార్? సరే. ఒకసారి ఏమైంది, మొన్న సంక్రాంతి ముందు పందెం కోళ్ళు ఉంటాయి కదా, ఒక ఆయన వచ్చాడు, దాదాపు 20-30 కోళ్ళు వేస్తారంట ఆయన. ఒక కోడి 30-40 వేలు ఉంటుంది. అయితే సడన్గా కోళ్ళు చనిపోతున్నాయి. సార్ ఎట్లా చేయండి సార్ అని వచ్చాడు. అయితే లక్షణాలు ఏమన్నా చెప్పను ఆయన అని చెప్పాడు. సడన్గా ముఖం నల్లగా అయిపోయి పడిపోతున్నాయి సార్ అన్నాడు. ఒకటే రోజు చనిపోతున్నాయి అన్నాడు. తెమ్మడ బంకలు ఉంది సార్ అన్నాడు. తెమ్మడ బంకలు ఉంది, నేను చూశాను సార్ ఇది వాటి కోళ్ళకి. అయిన తర్వాత ముఖమంతం బ్లాక్ అయిపోయి నెక్స్ట్ ఆ రోజే చనిపోతున్నాయి సార్ అని చెప్పాడు వెంటనే. అంటే
ఐ వాంట్ ఏ రెమెడీ విచ్ షుడ్ వర్క్ ర్యాపిడ్లీ కదా, ర్యాపిడ్గా పనిచేసే మందు కావాలి నాకు. అప్పుడు ఆర్సిక్ ఆల్బమ్ ఇలాంటి రెమెడీస్లో సెలెక్ట్ చేసుకున్నాను. అయిన తర్వాత ఇక్కడ ఏమైంది, స్టింజీ సలైవ బంకగా ఉంది, ముఖం నల్లగా అయిపోయి ఫాస్ట్ చనిపోతున్నాడు. అంటే ఇక్కడ కార్బోవేజ్ పనికిరాదు, ఇక్కడ కార్బోవేలో వెరీ స్లో రెమెడీ, ఇది ఫాస్ట్ రెమెడీ కదా. సో కార్బేజ్ కూడా పనికిరాదు, లేదే కార్బేజ్ ఇచ్చేవాళ్ళం, బ్లాక్నెస్ గాలి ఇవన్నీ కొన్ని చూసుకొని ఇచ్చేవాళ్ళం. కానీ అక్కడ లేదు, ఎందుకు, గ్యాస్పింగ్ ఆఫ్ ది ఎయిర్ అవన్నీ కూడా కార్బేజ్లో కూడా ఉంటాయి. సరే నేనేం చేశాను, లెక్కసిస్ 30 ఒడోస్ ఏమన్నాను అంటే ఏ కోళ్ళు సఫర్ అవుతున్నాయో ఆ కోళ్ళకు మిగతా వాళ్ళకు కూడా ఏమన్నాను. అయిన తర్వాత ఒక వారం తర్వాత వచ్చాడు, ఒక డోస్ ఏమన్నాను, మళ్ళీ మిగతా టైంలో మాత్రం ఓన్లీ సెనగా మదర్ టించర్, అది ఇది సెనగా మదర్ టించరు, అంత అవసరం ఉంటే కాలిబేక్ 6 డోస్ ఏమన్నా అంత అవసరం ఉంది. అయిన తర్వాత మళ్ళీ నేను గురుకులకి వచ్చిన తర్వాత వచ్చాడు, సార్ ఒక్క కోడి కూడా చనిపోలే సార్ అన్నాడు. ఒక కోడి కూడా చనిపోలే, అన్ని బాగున్నాయి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ హోమియోపతి. అంత ర్యాపిడ్గా పని, మనకు కొన్ని ఒకటి రెండు మంచి సిమ్టమ్స్ గమనిస్తే చాలు, ఒకటి రెండు. ఎందుకంటే వాటికి మెంటల్ పెయిన్ ఎక్కువ డెవలప్ కాదు కనుక, హ్యూమన్ బీయింగ్ అంత డెవలప్ కాదు కనుక మీరు లో పొటెన్సీస్లో ఎక్కువ డోసులు అక్కర్లేదు, ఇచ్చేస్తే ఫాస్ట్ పనిచేస్తుంది. బట్ ర్యాపిడ్ కండిషన్లో అవసరం ఉంటే రిపీట్ చేయాల్సి వస్తుంది, లెక్సిస్ 30 అయినా సరే రిపీట్ చేయాల్సి వస్తుంది, కానీ అక్కర్లేదు, అది కూడా సెట్ అయిపోయింది. అట్లా అనమాట. ఇలాంటి పశుపక్ష వైద్యం కూడా మనం చాలా చేయగలుగుతాం. అందుకని బర్డ్ ఫ్లూ కూడా మీరు అవసరం ఉంటే మీ ఏరియాలో ఎవరైనా అడిగితే చేయొచ్చు, అలాంటివి కూడా మనం చాలా బాగా సెట్ చేయగలుగుతాం, గుర్తుపెట్టుకోండి. అయితే వాటికి ఎపిడెమిక్ అంటారు దాన్ని, అంటే ఒక రెమెడీలో ఒకటి దొరికింది అనుకో, మిగతా వాటి కూడా అవే మోస్ట్లీ ఇండికేట్ అవుతాయి. ఎందుకో ఎపిడెమిక్ అనమాట ఇది. ఈ ఎపిడెమిక్ డిసీజెస్లో ఒక రెండు మూడు కోళ్ళు కానీ, 2-3 జంతువులు కానీ, 2-3 పక్షులు కానీ చూసి వైద్యం స్టార్ట్ చేసామనుకో, మిగతా వాటికి కూడా ప్రివెంటివ్గా అదే మంది ఇవ్వచ్చు, ఆ మెడిసిన్ మిగతా డిసీజ్ వచ్చినా కూడా క్యూర్ చేస్తుంది. సో ఆయన అన్నాడు, సార్ మిగతా వాటి కూడా చనిపోకుండా మంది ఇవ్వండి సార్ అంటే లెక్సిస్ 30 అన్నిటికీ డోస్ ఏమన్నాను, KM66 ఏమన్నాడు, పొడి అన్నిటికీ వేసాడు, క్లియర్ అయిపోయింది. అట్లా అనమాట. అందుకని మనం అలాంటి వైద్యం కూడా నేర్చుకుందాం, ఓకేనా. మీరు సార్ నేను ఈ కేసెస్ చేస్తున్నాను సార్ అని ఎవరైనా నాకు వాట్సాప్లో పెట్టేస్తే, పర్సనల్గా కానీ గ్రూప్లో కానీ, అప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకుందాం. ఒకరోజు సెషన్ పెడదాం, ఈ లిథియం కార్బ్ అయిపోగానే గురువారం రోజు పెట్టుకుందాం, సరేనా. ఓకే ఓకే సార్. సరే, ఇప్పుడు లిథియం కార్బ్ తీసుకుందాం. సంపంగి శ్రీనివాస్ గారు అంటే టీచర్ కదా, ఆయన ఫాస్ట్లో ఉంటాడులేమో, ఇప్పుడు నేను డిస్టర్బ్ చేయడం. విజయనగరం, ఓకే. సరే సార్. సార్ నమస్తే సార్. నమస్తే. నమస్తే, ఎవరండి? లేదు చెప్పండి సార్, సారీ డిస్టర్బెన్స్ చేయాలి సార్. ఓకే, సరే. సార్ సరే, మనం లిథియం కార్బ్ చెప్పుకున్నాం మనం లాస్ట్ క్లాస్లో. లిథియం కార్బ్ Li2CO3, లిథియం ఇంతకుముందు చెప్పుకున్నాగా, హైడ్రోజన్ హీలియం ఫస్ట్ కాలం, సెకండ్ రో. వాళ్ళకి ఏంది ఎక్కువ మటుకు దే ఆర్ డిపెండెంట్ అనమాట, డిపెండెంట్ ఫీలింగ్ ఉంటుంది లిథియంలో ఎక్కువ మటుకు. సో దే ట్రై టు బాండేజ్ విత్ అదర్స్, అదనమాట. నెక్స్ట్ కాన్స్టెంట్ హెరింగ్, చిల్లీ పేషెంట్, చాలా చిల్లీ పేషెంట్. హైడ్రోజన్ లిథియం కార్బ్, యూరిక్ యాసిడ్ డయాసిస్, స్లో రెమెడీ.
antipsychotic and antisyphilitic remedy. Ailment from loss of parents, loss of protectors, loss of parenting ఎవరైతే కేర్ టేక్ తీసుకున్నారో వాళ్ళు అనమాట. ఎయిల్మెంట్స్ ఫ్రమ్ ఫాల్, కింద పడ్డ తర్వాత వచ్చే బాధల్లో. నెగ్లెక్ట్, ఎయిల్మెంట్స్ ఫ్రమ్ నెగ్లెక్టెడ్ బీయింగ్ బై, అబ్యూజ్డ్ బై. సో ఇవన్నిటిలో మనకి ఎక్కువ తెలియజేసేది ఏంటంటే ఫీమేల్స్లో ఎక్కువ ఇండికేట్ కావచ్చు. వైలెన్స్, ఎలిమెంట్స్ ఫ్రమ్ వైలెన్స్, ఎవరు వైలెంట్ చేశారు? ఇన్సెక్ట్ బైట్స్, క్రిమి కీటకాలు కుట్టినాయి. దాని తర్వాత ఇది కోర్ ఏంటి? కన్ఫ్యూజన్ ఆఫ్ మైండ్, ఎక్కువ కన్ఫ్యూజన్లో ఉంటారు వాళ్ళు. ఓ చాలా చక్కగా ఫోటో పెట్టింది రత్న అమ్మాయి, వాళ్ళ చాలా మంచి పీపీటీ తెలియజేశారండి. వాళ్ళ ఫ్యామిలీకి అందరికి కూడా మాస్టర్ గారు ఆశిస్తారు, రాంబాబు గారు అండ్ ఫ్యామిలీ. నెక్స్ట్ కన్ఫ్యూజన్ ఆఫ్ మైండ్, అబ్సెంట్ మైండ్, చేంజింగ్ ఫీలింగ్ ఆఫ్ సెల్ఫ్ వర్త్, చేంజింగ్ ఫీలింగ్ ఆఫ్ సెల్ఫ్ వర్త్. అప్పుడే వాడికి విపరీతమైన వాడి యొక్క ఆత్మాభిమానం ఎక్కువ ఉంటుంది, మళ్ళీ అప్పుడే తగ్గిపోతాడు. అట్లా అన్నమాట. అగ్రవేషన్ ఎట్ నైట్, ఇన్ ద మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత కానీ బాధలు ఎక్కువ ఉంటాయి. ఇది ఆల్రెడీ చెప్పుకున్నాం, మనం ఒకసారి రివిజన్ చేస్తున్నాం అంతే. నెక్స్ట్ అయిన తర్వాత ఇంట్రావర్ట్, బ్యాష్ఫుల్, ఇంక్రీజ్ వెయిట్ బాగా పెరుగుతారు. పేర్ ఆఫ్ యాక్షన్, రొమాటిజంలో లిథియం కార్బ్ ఎక్కువ మనకు 90% కేసుల్లో చాలా మంది క్లినికల్గా వాడే మంది ఇది. గౌట్, డిప్రెషన్, హార్ట్ అన్యూరిజమ్స్, హార్ట్ ఎఫెక్షన్స్, మైగ్రేన్ హెడేక్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్, కొరైజా, బార్బర్స్ ఇచ్. ఇలాంటి కేసెస్లో మనకి మెంటల్ జనరల్స్లో ఎక్కువ దొరకకుండా ఫిజికల్ జనరల్స్లో బాగా దొరుకుతారు. ఎందుకు? ఇట్ ఈస్ యాంటీసిఫిలిటిక్ రెమెడీ అండ్ యాంటీసైకోటిక్. అందుకని మెంటల్ సిమ్టమ్స్ ఎక్కువ చెప్పరు వాళ్ళు, అందుకని ఫిజికల్ జనరల్స్లో బాగా దొరుకుతారు. అందుకని కొన్ని రెమెడీస్ చూడండి, మెక్సాల్ కానీ ఇలాంటి రెమెడీస్లో ఎక్కువ మనకి కెంటి గారు ఇచ్చిన దానిలో మెంటల్ సిమ్టమ్స్ తక్కువ ఉంటాయి కానీ తక్కువ ఉంటాయి. ఫిజికల్ జనరల్స్ ఎక్కువ ఉంటాయి. ఎందుకు? అలాంటివి ఎక్కువగా బాగా దొరుకుతాయి అండ్ అది ఎక్కువ సిబిలిటిక్ మ్యాజంలో. నెక్స్ట్ సోర్నెస్ అండ్ హెవీనెస్ ఆల్ ఓవర్ ది బాడీ, ఆరికలాగా ఉంటారు, బాగా ఒళ్ళంతా కూడా నెలగా దొక్కినట్టు ఉంటుంది, పచ్చి ముద్దలాగా ఉంటుంది. ప్రెస్సింగ్ పెయిన్స్ విత్ ఇన్ అవుట్వర్డ్ ఆఫ్ ది ఇన్ ద హెడ్, అబ్డామినల్ రింగ్, పెరినియం ఎక్సెట్రా. ప్రెస్సింగ్ పెయిన్స్ వచ్చుతున్నట్టు ఉంటాయి. డ్రైనెస్, ఇది మాత్రం చాలా మార్పు ఉంటుందండి. డ్రై, చాలా డ్రైగా ఉంటుంది. సార్ ఎవరో స్క్రీన్ వాడుతున్నారు, దయచేసి క్లీన్ చేయండి. At first they are unduly dry and this dryness is followed by thick mucus secretion. థిక్ ఆ యొక్క బాగా డ్రైగా ఉండి మ్యూకస్ కూడా చాలా థిక్గా ఉంటుంది బాగా. వైలెంట్ లాన్సినేటింగ్ పెయిన్స్, ఇట్లా బల్లెలతో పొడుస్తున్నట్లు ఉంటాయి, లాన్సర్. నెక్స్ట్ ప్రోస్ట్రేషన్ డెబిలిటీ, విపరీతమైన నీరసం. పారాలైటిక్ స్టిఫ్నెస్ ఆఫ్ ది హోల్ బాడీ, వాళ్ళంతా కూడా పారాలసిస్ వచ్చినట్టుగా ఉంటుంది, పక్షవాతం వచ్చినట్లుగా ఉంటుంది, పట్టేస్తారు. పారాలిటిక్ స్టిఫ్నెస్, వాళ్ళంతా కూడా పట్టేస్తుంది. కంప్లైంట్స్ బెటర్ ఆఫ్టర్ ఈటింగ్, బెటర్ ఆఫ్టర్ యూరినేషన్, మోషన్ అమ్యూలరేషన్. బెటర్ ఆఫ్టర్ ఈటింగ్, తిన్న తర్వాత బాధలన్నీ కూడా తక్కువగా ఉంటాయి. కంప్లైంట్స్ వర్స్ డ్యూరింగ్ మెన్సెస్ ఆర్ ఆఫ్టర్ సప్రెస్డ్ మెన్సెస్. మెన్సెస్ తర్వాత కూడా బాధలన్నీ కూడా వర్స్ డ్యూరింగ్ మెన్సెస్ అండ్ ఆఫ్టర్ సప్రెస్డ్ మెన్సెస్. స్త్రీలలో ఋతు సమయాల్లో బాధలన్నీ ఎక్కువగా ఉంటాయి, సప్రెస్ చేసిన తర్వాత కూడా బాధలన్నీ ఎక్కువగా ఉంటాయి. మెనీ సిమ్టమ్స్ ఆఫ్ లిథియం కార్బ్ హ్యావ్ కన్కామిటెంట్ అదర్ పార్ట్స్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. లిథియం కార్బ్లో మనకు ఉపయోగపడేది. కన్కామిటెంట్ సిమ్టమ్స్ ఎక్కువగా ఉంటాయి, అంటే కీళ్ళ నొప్పి ఉంటుంది, ఈ కన్ను బాగా కరగర ఉంటుంది, లేకపోతే కడుపులో ఇబ్బంది ఉంటుంది, కీళ్ళ నొప్పి ఉంటుంది. దానికి సంబంధం లేదు కానీ అది ఇది లింక్డ్ ఉంటుంది. అట్లా వాట్ కన్కామిటెంట్ సిమ్టమ్స్ అంటారు.
అలాంటివి కూడా చాలా ఉపయోగపడతాయి. సో ఇది అన్నమాట. నెక్స్ట్ విల్ గో ఫర్ ది మెంటల్ జనరల్స్. ఇది వాళ్ళ టాపిక్. ఇక్కడ నుంచి మనం చదువుకుందాం. మెంటల్ జనరల్స్ ఒకసారి చూద్దాం. రెస్ట్లెస్, నర్వస్, చాలా రెస్ట్లెస్ గా ఉంటారండి వీళ్ళు. యాంగ్జైటీ అండ్ హోప్లెస్ ఎట్ నైట్ అండ్ అబౌట్ ఫ్యూచర్. యాంగ్జైటీ అబౌట్ ఫ్యూచర్, రేపు ఎట్లా అని ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. హోప్లెస్నెస్, నిరాశ ఉంటారు, బాగా నిరాశ ఉంటుంది వాళ్ళకి. స్టార్టిల్ ఈజీలీ, ఉలికబడతా ఉంటారు. ఇది యాంగ్జైటీ, రెస్ట్లెస్నెస్, హోప్లెస్నెస్ ఎట్ నైట్, రాత్రిపూట నిరాశ నిస్పృహ ఉంటుంది. అబౌట్ ఫ్యూచర్, స్టార్టిల్ ఈజీలీ, అటువంటి వాళ్ళు తక్కువ నేను టచ్ చేసినా కూడా బాగా ఉలికి పడతా ఉంటారు. అదనమాట. సో యాంగ్జైటీ, రెస్ట్లెస్నెస్, హోప్లెస్నెస్, స్టార్టిల్ ఈజీలీ, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఓవర్ సెన్సిటివ్, ఈజీలీ ఇరిటబుల్ అండ్ ఇంపేషెంట్, త్వరగా చిరాకు పడతారు, ఓపిక ఉండదు. ఇంపేషెంట్ అనమాట, అసలు ఓపిక అనేది రాదు వాడికి. క్వారల్సమ్, స్కోల్డింగ్, ప్రతి ఒక్క వాడి కూడా కొట్లాడతారు, చాలా చిన్న చిన్న వాడి కూడా కొట్లాడతారు. క్వారల్సమ్ అన్నవారు మనకు గుర్తొచ్చే రెమెడీస్ ఏం? లిథియం కార్బింగ్ కాకుండా చెప్తారా? చిన్న చిన్న వాడికి కొట్లాడే రెమెడీస్ ఏవి? సీనియర్స్ ఎవరైనా? కాళికా విత్ ఫ్యామిలీ మెంబర్స్. గుడ్, అదే అదే చూస్తున్నాండి ఎవరైనా చెప్తారని. గుడ్. ఇంకా క్వారల్సమ్, కాళిక, నక్స్వామి కావాలి. నక్స్వామిక వాళ్ళు కూడా. అయితే నక్స్వామిక వాళ్ళు కొంచెం జెంటిల్ గా ఉంటారండి, గుర్తుపెట్టుకోండి. నక్స్వామిక వాళ్ళు జెంటిల్ గా ఉంటారు. వాళ్ళు డామినేషన్ బాగా చేస్తారు. వాడు ఎదుటి వాడిని మాట్లాడినారు ఎక్కువ. వాడు మాట్లాడితే ఎదుటి వాడు మాట్లాడద్దు, అట్లా ఉంటారు. లెకసిస్ వాడు క్వారల్సమ్ కన్నా వాడు డిసీవింగ్ నేచర్ ఎక్కువ. అంటే వాడు ఎక్కువ మటుకు కొట్లాడతాడు, కానీ అది బయటి వాడికి కనిపించకుండా తెలివిగా వాడిని బుట్టలో చేస్తాడు. లెక్సెస్ వాడు ఉంది, క్వారల్సమ్ ఉంది, కానీ అట్లా అనమాట. ఇంకా చెప్పండి. కెమోమిల్ ఇన్ చిల్డ్రన్. కెమిల్లా, కరెక్ట్. కెమిల్లా ఇన్ చిల్డ్రన్ కదా, పెద్దోడైతే కెమిల్లా ఇవ్వరా సార్? ఇస్తాము, సాధారణంగా వాళ్ళకి బాగా పనిచేస్తుంది పిల్లలకి. సార్ ఇప్పుడు కెమిల్లా మీరు కెమిల్ కాన్స్టిట్యూషన్ చూసి కెమిల్లా ఇచ్చారనుకోండి, వాడు పెద్దోడు అయిన తర్వాత ఏమి ఇస్తారు? ఏదో వాళ్ళ కంప్లైంట్ వస్తే నా ఉద్దేశంలో వాడు వెనకాడికి వెళ్తాడని అనుకుంటున్నాను. ఎందుకు వెళ్తాడు అంటే మారిపోతారా పిక్చర్స్? అంతే. ఇప్పుడు అంతకుముందు పూర్ణానందం గారు ఉన్నారు, ఇప్పుడు పూర్ణానందం గారా పెద్ద అయిన తర్వాత వేరే అయిన ద్వారా? చిన్నప్పుడు పూర్ణానందం గారే, పెద్ద అయినప్పుడు పూర్ణానందం గారే కదా సార్? అర్థమైందా లేదా? అది నా ఉద్దేశం, అంతే, మంచి కాదు. అర్థమైంది, కానీ నా ఉద్దేశం ఎక్కువగా చిల్లరకి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఇంతవరకు. చెప్తున్నాను అలాంటి డిస్కషన్. చిన్నప్పుడు మీకు కెమిలా ఇండికేట్ అయింది, అది సెట్ అయిందంటే తర్వాత జీవితం మొత్తానికి కూడా కెమిలానే వస్తుంది. అన్లెస్ కొన్ని ఉంటాయి, ఇది ఫీనోటైప్ అంటారు వాటిని. కొన్ని టైంలో కాన్స్టిట్యూషన్స్ మారిపోతాయి అప్పటికాడికి. అప్పుడు మాత్రమే వేరే డ్రగ్ అవసరం ఉంటుంది. మళ్ళీ వాడికి ఏ ఇబ్బంది వచ్చినా కెమిలానే అవసరం వస్తుంది. అదనమాట కాన్స్టిట్యూషన్ ప్రిస్క్రిప్షన్ అంటే అది. అట్లా ఇవ్వడం వల్ల వాడికి బాగుంటుంది. అంతేగాని టెంపరీగా ఎన్ని రోజులు ఇచ్చుకున్నా కూడా వస్తుంది అట్లా అంట. అంటే ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక అబ్బాయి ఉన్నాడు, వాడికి విపరీతంగా ఏడ్చి ఫస్ట్ ఇట్లా పిలవంగానే వాళ్ళమ్మ రావాలన్నమాట, లేకపోతే వాడు తాగాడు వాళ్ళమ్మ వచ్చిన తర్వాత. అయిన తర్వాత వాడికి కెమిలా ఇచ్చిన తర్వాత పిల్లోడికి వాడికి ఏ ఇబ్బంది వచ్చినా కెమిలా ఇస్తే తగ్గిపోద్దండి. వాడు విపరీతంగా దద్దుర్లు వచ్చాయి, బాగా దద్దుర్లు వచ్చాయి, మొత్తం వాళ్ళంతా దద్దుర్లు వచ్చాయి, కెమిలా ఇచ్చా అంతే, సెట్ అయిపోయి. అది దానికో మంది మళ్ళీ దానికి ఎప్పీస్ అక్కర్లేదు, దానికి కూడా కెమిలానే. దట్ ఈస్ ద కాన్స్టిట్యూషనల్ డ్రగ్ అంటారు. అలాంటి వాటికి మెల్లగా కాన్స్టిట్యూషన్ మొత్తం క్లియర్ చేసుకుంటూ వస్తుంది. నెక్స్ట్ క్వారల్సంలోకి వచ్చేసరికి ఆరం కూడా 3 మార్క్స్ లో ఉంది. ఆరం మెట్ ఎలా ఉంటారు? వాడు చాలా డిగ్నిఫైడ్ గా ఉంటారు తెలుసా.
ఎమోషన్స్ తక్కువ ఉంటాయి. వాడు ఏం చేసినా డ్యూటీ గా ఉంటాడు, రెస్పాన్సిబుల్ గా చేస్తాడు, వాటి కోసం కొట్లాడతాడు. కానీ రోడ్డు మీద పడి కొట్లాడు. వాడు ఈజ్ వెరీ జెంటిల్. వెరాట్రమాలం లాగా వాళ్ళలాగా కొట్లాడు. వెరాట్రమాలం వాళ్ళు కూడా విపరీతంగా కొట్లాడతారండి, గుర్తుపెట్టుకోండి. వెరాట్రమాలం కూడా ఎంత కొట్లాడతారంటే వాడు అంత వైలెన్స్ గా ఉన్నప్పుడు వాడిని ఆపలేని పరిస్థితిలో ఉంటే ప్రభుల్ సార్ ఒక చిన్న చిట్కా చెప్తారు. వెరాట్రమాలం 200 వాడి మీద ఒక చల్లంట్రా అని చెప్తాడు. చల్లితే ఆ ఆవేశం, ఆ కోపము అంత ఆ నేచర్ అంతా తగ్గిపోద్దని వెరాట్రమాలం. యాక్సెస్ ఏంటండి యాక్సెస్ చెప్తాను ఇప్పుడు వెరాట్రమాలం చెప్పాను అనమాట. అంత అంత ఎఫెక్టివ్ గా ఉంటుంది వెరాట్రమాలం. నెక్స్ట్ ఆరం తర్వాత చాలా ఉన్నాయి, కెమిల్లా, కాస్టికం, ఇవన్నీ ఉన్నాయి. నేను ఓన్లీ 3 రెమెడీ గురించి చెప్తాను. హయోసేమస్ వాడు కూడా కొట్లాడతాడు. ఎందుకు? మామూలుగా అయితే హయోసేమస్ లో కొట్లాడడం అనేది అంత చూడడం, కానీ వాడికి పరాల్సం ఉంటుంది, అంత ప్రామినెంట్ గా ఉంటుంది. ఎందుకు? ఏ ట్రయల్లో ఉంది ఇది? బెల్లడోనా, స్ట్రామోనియం, హయోసేమస్ కదా. ఈ ట్రయల్లో ఉంటుందంటే బెల్లునా వాడు అంత కోపం ఉంటాయి, వీడికి ఉండదా? సామాన్య వాడికి ఉండే కోపం వీడికి ఉంటుందా? ఉంటుంది. కాబట్టి తక్కువ డిగ్రీలో ఉంటుంది. కాకపోతే హయోసేమస్ వాడికి సిగ్గు ఏది ఉండదు. ఇది మాట్లాడాలి, ఇది మాట్లాడొద్దు అనే ఇంగిత జ్ఞానం ఉండదు. వాడు కొట్లాడుతుంటే సిగ్గు లేకుండా వచ్చే మాటలన్నీ వస్తాయి. అంత అట్లా ఉంటాడు వాడి. ఇట్లా మాట్లాడొచ్చు, ఇట్లా మాట్లాడొద్దు అని ఉండదు. ఇగ్నీషియా వాళ్ళు కూడా కొట్లాడతారండి. వాళ్ళు కూడా ప్రారంభంలో ఉంది. మనం ఎక్స్పెక్ట్ చేస్తాం ఇగ్నీషియాని అసలు. కాకపోతే ఎందుకు కొట్లాడతారు తెలిసి ఇగ్నీషియా వాళ్ళు? దే ఆర్ వెరీ ఎమోషన్స్. నన్ను ఎందుకు అన్నావు అంటే అట్లెందుకు అన్నావు అని ఏడుస్తూ కొట్లాడతారు. చాలా మంది హౌస్ హోల్డ్ లేడీస్ లో చూస్తుంటాం ఇలాంటివి కదా. అనవసరంగా ఎక్కడో వచ్చి వాళ్ళ భర్త ఏదో మాట్లాడడం ఉందనుకోండి, ఇంటికి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చి కరిచాడు అనుకో, తప్పేం లేదు అయినా సరే అన్నాను అనుకో, ఆయన చాలా బాధపడి ఏడ్చి మీరు ఎందుకు అట్లా అన్నారు చెప్పండి అని ఆయనతో గొడవ పెట్టుకుంటుంది ఏడుస్తూ ఆ బాధతో. అది ఇగ్నిషియా. నక్సల్ కాబట్టి జెంటిల్ గా ఉంటాడు, చెప్పక్కర్లేదు. పెట్రోలియంలో కూడా వైరల్ సంబంధం. సల్ఫర్ లో లాజిక్ ఉంటుంది. టారెంటోలా కూడా చాలా క్వారల్సమ్ అండి. వాడు ఎంత కొట్లాడతాడు తెలుసా టారెంటోలా వాడు. బా టారెంటోలాలో 2 ఉన్నాయి మళ్ళీ. టారెంటోలా క్యూబెన్సిస్, క్యారెంటోలా హిస్పానా వాడికి కొంచెమన్నా భయం ఉంటుంది, కానీ క్యూబెన్సిస్ వాడికి అస్సలు భయం ఉండదు. అండ్ ఫీవర్ ఆఫ్టర్ క్వారల్స్ అంటే కూడా టారెంటోలో వస్తుంది. నేను కేసు చెప్తానండి. అంటే నేను చేసిన కేసు కాదు, ప్రఫుల్ సార్ చెప్పిన కేసు ఇది. ఒక ఆయన ఏం చేసా, బాగా విపరీతం జ్వరం వచ్చింది. జ్వరం వస్తుంటే అడిగాడంట ఏం జరిగింది అని. ముందు రోజు ఒక దగ్గర బాగా గొడవలు అవుతుంటే ఆ గొడవ చూశాడంట. ఆ గొడవ తర్వాత మళ్ళీ రోజు భయం అయింది, తర్వాత జ్వరం వచ్చింది. అప్పుడు ప్రఫుల్ సార్ టారెంటోలా 200, హిస్పానా 200 చేశారంట. నిజంగానే జ్వరం అంతా తగ్గిపోయింది. మళ్ళీ మ్యూజిక్ కమ్యూనికేషన్ అవన్నీ ఏం లేవు. ఇదే పాయింట్, అంత ఇంపార్టెంట్ అండి టారెంటోలా. అంటే ఒక్కరికొక యాంగిల్లో చూస్తారు. మనము కూడా అంటే ఇది ఒక సముద్రం చెప్పాలంటే, హిమోపతి ఒక సముద్రం అంతే కదా. ఇప్పుడు ఒక్కొక్క మనిషిని ఎంతవరకు మనం చదవగలుగుతాం? కొంతవరకే చదవగలుగుతాం. అట్లా ఒక్కొక్క రెమెడీని ఎంతవరకు చదువుతాం? వాటి కూడా మెంటల్ ప్లాన్స్ ఉంటాయి కదా. ఇప్పుడు యాంగిల్లో ఎంత అది టారెంటోలా ఫీవర్లో ఇస్తే తగ్గిపోయిందండి. అట్లా అనమాట. మొన్న కూడా కేసు చెప్తా, పర్లేదా? కేసు చెప్పనా ఒకటి? సార్ అదే ఇంపార్టెంట్. ఒక కేసు చెప్తా. అయిన తర్వాత ఏమైంది, ఒక ఆయన కుక్క కరిచింది. కుక్క కరిచిన తర్వాత అంటే పారవసం వచ్చిందని చెప్తున్నాను నేను. కుక్క కరిచిన తర్వాత వచ్చాడు. ఆ రోజు రాత్రి ఆ మలత రోజు అంటే కళ్ళు తాగేవాడు. అంతకుముందు కళ్ళు తాగేవాడు మానేశాడు. మానేసిన తర్వాత ఆ రోజు రాత్రి 1ంటికి వాళ్ళందరికి ఫోన్ చేశాడంట. నన్ను ఎవరో కట్టేసినారు, నా మీద ఇది నన్ను ఇది బురదలు వేసేసినారు, నన్ను కొడుతున్నారు
అని అందరికి ఫోన్ చేశారంట. ఎవరైనా మంచిగా ఉన్న వ్యక్తి అట్లా ఫోన్ చేస్తే ఆయన ఒక్కడే ఉంటాడు అనమాట. భయం కదా, వీళ్ళందరూ భయం అయింది. ఆ రోజు మొదటి రోజు మార్నింగ్ వెళ్ళి తెచ్చుకున్నాను అనమాట. తెచ్చుకున్న తర్వాత ఆ గోడ దింగిపోతాడు. సడన్గా రాత్రి నిద్రనే పోవట్లేదు. రాత్రంతా వాళ్ళు మేల్కొని ఉండాల్సి వస్తుంది. ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు. ఉదయం లేవగానే రాత్రంతా నిద్ర లేదు. ఉదయం ఒక 1 అవర్ పడుకున్నారు అంతే. 1 అవర్ పడుకోగానే మళ్ళీ ఆ వెళ్ళిపోతున్నాడు. అడిగారు ఎందుకు వెళ్ళిపోతున్నావు అంటే అది ఇది ఏమంటున్నాడు ఆయన, ఆ బంగారం అంతా ఎత్తుకుపోతున్నారు వాళ్ళు అంటాడు. అక్కడ బంగారం లేదేం లేదు, ఎత్తుకుపోతున్నారు. అయిన తర్వాత ఎవరో మ్యూట్ చేసుకోండి సార్ ప్లీజ్. సార్ మ్యూట్ చేసుకోండి. ఓకే. నెక్స్ట్ అయిన తర్వాత ఇంకేమంటున్నాడు, రాత్రి లేచేసి అన్నం టమాటా అంతా కలిపేసి కొంచెం తింటున్నాడు. ఆయన దించి అలా అంతా కట్టేసి పెట్టినాడు. ఇది అన్నము టమాటా అంతా టమాటా కట్ చేసి అన్నంలో కలిపి కొంచెం కొంచెం తిని అందులో ఆయన పంచ చించి కట్టి అట్లా పెట్టినాడు. వాళ్ళకి ఇది టార్చర్ అయిపోయింది ఇక రాత్రంతా కూడా. ఫస్ట్ నేను ఏమనుకున్నాను, ఆ కుక్క కాటుకు వచ్చింది అనుకో భయపడ్డాను అనుకుని ఓపియం అన్నే వేశాను ఫస్ట్ రోజు రాగానే. అప్పుడు ఇవన్నీ ఎక్కువ చెప్పలేదు వాళ్ళు. ఓపియం ఆ భయంతో వచ్చిందనుకుని ఓపియం ఇచ్చాను, కానీ తగ్గలేదు. అప్పుడు ఏం చేశాను ఇక, అప్పుడేం చేయాలా, అయోశ్యామస్ టాక్స్ ఇర్రేషనల్. ఆయన మాట్లాడడంలో దీనికి సంబంధమే లేదు. దీనికి సంబంధం లేదు. టాక్స్ ఇర్రేషనల్ లో బెలడోనా ఓన్లీ రెమెడీ ఉంది. బెలడోనా ఓన్లీ రెమెడీ ఉంది. బెలడోనా 1 వేసాను డోసు వేసి. ఎందుకు కుక్క కాటుకు పనిచేస్తుంది, ఈ యొక్క హిస్టీరియాకి పనిచేస్తుంది. అప్పుడు బెలడోనా 1 వేస్తే ఆ రోజే నైట్ హాయిగా పడుకున్నాడు. ఇంతవరకు కూడా మళ్ళీ ఆ మాటలు లేవు, ఏమీ లేదు, హాయిగా ఉన్నాడు. మంచిగా రొట్టె తింటున్నాడు, నిద్రపోతున్నాడు. ఇంత వాళ్ళకి ఇబ్బంది లేదు. అంత ఇంపార్టెంట్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి. అబ్జర్వ్ చేసుకోవాలి జాగ్రత్త కేసు, అంతేగాని ఎక్కాలు పెట్టుకోవద్దు అట్లా అనమాట. క్వారల్సంలో అది కూడా ఉంటుంది. లిథియం కార్బన్కి వెళ్తాం మళ్ళీ. ఇంకా చాలా తగ్గిపోయిందండి ఆ బెలూన్ వన్యంతో. ఆ మాటలు అవన్నీ తగ్గిపోయినాయి. ఇంకా 2 రోజులు కొంచెం నడిపిస్తాం, ఎందుకంటే డాగ్ బైట్ ఉంది కదా, దాని ప్రకారం మనం సెట్ చేస్తాం. డాగ్ బైట్ తర్వాత అసలు అట్లాంటి నేచర్ రావడం కూడా ఒక కారణం. నెక్స్ట్ అవర్షన్ టు బీయింగ్ స్పోకెన్ టు. ఎవరితో ఎక్కువ మాట్లాడబుద్ధి కాదు. అవర్షన్ టు బీయింగ్ టచ్. ఇప్పుడు లిథియం కార్బ్ ఇది. అవర్షన్ టు బీయింగ్ టచ్డ్. ఎవరితో టచ్ చేయాలని కూడా వాడికి ఇష్టం ఉండదు. వాంట్స్ టు బి లెఫ్ట్ అలోన్. వాంట్స్ టు బి లెఫ్ట్ అలోన్. ఒంటరిగా అట్లా ఇచ్చి పెడితే నాకు హాయిగా ఉందంటాడు. ఒంటరిగా అట్లా వదిలేయండి నన్ను అంటాడు. అవర్షన్ టు బీయింగ్ టచ్డ్, అవర్షన్ టు బీయింగ్ స్పోక్డ్, వాంట్స్ టు లెఫ్ట్ అలోన్. ఒంటరిగా అట్లా వదిలేయండి అని ఉంటారు. నెక్స్ట్ ఆబ్సెంట్ మైండెడ్, స్లో, కన్ఫ్యూజ్డ్ మైండ్, డిఫికల్ట్ ఇన్ కాన్సన్ట్రేషన్. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఫస్ట్ కోరే ఇది. కన్ఫ్యూజన్ ఆఫ్ మైండ్ ఉంటుంది. ఆబ్సెంట్ మైండ్ ఉంటుంది. స్లో, డిఫికల్ట్ ఇన్ కాన్సన్ట్రేషన్, ఏది కాన్సన్ట్రేట్ చేయలేడు. డిఫికల్ట్ ఇన్ రిమెంబరింగ్ నేమ్స్, అలాంటివి ఏవి కూడా గుర్తు పెట్టుకోలేడు. ఓకే. కన్ఫ్యూజన్ ఆఫ్ మైండ్ ఉంటుంది, చాలా ప్రామినెంట్ అనమాట ఇందులో. కన్ఫ్యూజన్ ఆఫ్ మైండ్ మీకు ఈ రెమెడీ లిథియం గారు చాలా ఇంపార్టెంట్ రెమెడీ. అయితే ఎక్కువ మెటీరియల్ ఇవి ఎక్కువ లేరు కనుక మనకి ఇది తక్కువ చదువుతాం. కన్ఫ్యూజన్ ఆఫ్ మైండ్కి వచ్చేవరకు మనకు మెయిన్ గుర్తొచ్చేది అల్యూమినా, బెల్లడోనా, బ్రయోనియా, కాల్కేరియా,
నేను ఒక పేరు చేయకుండా వెళ్తాను అంతే, ఎందుకంటే మళ్ళీ టైం అంతా దీనికి సరిపోద్ది. కాల్కేరియా, కెనాబిస్ ఇండికా వండర్ఫుల్ రెమెడీ అండి. అసలు వాడు ఒక ఫ్యాంటసీలో ఉంటాడు, వాడి లోకంలో వాడు ఉంటాడు. కార్బవేజ్ వాడికి తోయదు, ఉమ్మరం వస్తే తోయదు వాడికి. గాలి విపరీతంగా ఉంటే మళ్ళీ అన్నిది వస్తుంది. కాకుల సినికాస్, నిద్ర లేకపోవడం వల్ల వచ్చే కన్ఫ్యూజన్ మైండ్. గ్లోనైన్, ఎండకు పోయాడంటూ ఎండకు పోయించిన తర్వాత వచ్చే కన్ఫ్యూజన్ మైండ్ లో గ్లోనైన్. నెక్స్ట్ లెకసిస్ వాడు యాక్చువల్గా వాడు చాలా షార్ప్ అనుకుంటాం, కానీ కన్ఫ్యూజన్ ఆఫ్ మైండ్ లో కూడా వాడు ఉన్నాడు. మెర్క్సాల్ కాన్స్టిట్యూషన్ వల్ల కూడా కన్ఫ్యూజన్ ఆఫ్ మైండ్ లో ఉంటుంది వాడికి, డెవలప్మెంట్ సరిగ్గా ఉండదు. నాట్రమ్ మోర్ కూడా కన్ఫ్యూజన్ ఆఫ్ మైండ్ లో ఉంటుంది. ఇది ఆఫ్టర్ సమ్ గ్రీఫ్. నక్స్ మోస్టరా వాడు కూడా డ్రైనెస్ లో ఉంటుంది. నక్స్వామి గారు ఎవరు మాట్లాడకుండా చూడండి ప్లీజ్, ఎవరు మాట్లాడకుండా చూడండి, క్లాస్ యాక్చువల్గా అందరికి ఇక్కడ వెళ్ళిపోమని, ఎవరిని మాట్లాడకుండా చూడండి, ఇక్కడ ఎవరు ఉండదు, పట్టు నుంచి వెళ్ళిపోమని చెప్పు. నువ్వు మాట్లాడద్దు, సరి చేయాలి. ఓపియం, కన్ఫ్యూజన్ ఆఫ్ మైండ్. పెట్రోలియం, పోడోఫైలంలో కూడా ఉంది కన్ఫ్యూజన్ ఆఫ్ మైండ్. పోడోఫైలం కూడా ఒకసారి చదువుకోవాలా, ఎక్సలెంట్ రెమెడీ పోడోఫైలం, మనం తక్కువ వాడతాం. రోస్ట్రాక్స్, సెపియా, సెలిషియా, స్టిచినమ్, వెనిలా కూడా కన్ఫ్యూజన్ ఆఫ్ మైండ్ లో చాలా ఇంపార్టెంట్ రెమెడీ. ఇప్పుడు వాడలేదు నేనైతే వెనిలా, కొంతమంది వాడతారు బాగా, వెనిలాని కూడా బాగా వాడతారు కొంతమంది, అదనమాట. ఓకే, ఇది అనమాట కన్ఫ్యూజన్ ఆఫ్ మైండ్. డిఫికల్టీ ఇన్ కాన్సన్ట్రేషన్, డిఫికల్టీ ఇన్ రిమెంబరింగ్ నేమ్స్, ఎస్పెషల్లీ పేర్లు గుర్తుపెట్టుకోండి. నీ పేరు ఉండి అని అంటుంటారు. డిఫికల్టీ ఇన్ రిమెంబరింగ్ నేమ్స్ లో చాలా ఇంపార్టెంట్. ఇది మీకు ఆల్జిమర్స్ డిసీజ్ లో బాగా పనికొస్తుందండి. ఆల్జిమర్స్ డిసీజ్ లేకపోతే సైజోఫ్రేనియాలో అంటే ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళకి గుర్తుండదు, అన్ని మర్చిపోతుంటారు. అలాంటి వాళ్ళలో ఇది వస్తుంది. కన్ఫ్యూజన్ ఆఫ్ మైండ్ అండ్ డిఫికల్టీ ఇన్ రిమెంబరింగ్ నేమ్స్, మేక్స్ మిస్టేక్స్ వైల్ omitting words while talking. అది మేక్స్ మిస్టేక్స్ వైల్ టాకింగ్, మాట్లాడుతుంటే తప్పులు జరుగుతాయి. ఓమిటింగ్ వర్డ్స్, కొన్ని వర్డ్స్ మిస్ అవుతాయి అంటే అక్కడ వర్డ్సే రావు. మిస్ప్రొనౌన్సెస్ వర్డ్స్, ఒకదాని బదులు ఒకటి మాట్లాడుతూ ఉంటాడు, ఒకదాని బదులు ఒకటి చెప్తుంటాడు. స్లో ఫిక్స్డ్ ఐడియాస్, కలెక్టింగ్ థింగ్స్ వితౌట్ కోఆర్డినేషన్, చాలా స్లోగా ఉంటారు వీళ్ళు. చాలా క్విక్ గా ఉండే వాళ్ళు కాదండి. కార్బన్ ఉంది కదా అక్కడ, లిథియం కార్బన్ ఉంది కదా, అందుకని గుర్తుంచుకోవాలి మనం. దే ఆర్ స్లో ఫిక్స్డ్ ఐడియాస్, కలెక్టింగ్ థింగ్స్ వితౌట్ కోఆర్డినేషన్. కోఆర్డినేషన్ లేకుండా ఏవో కలెక్ట్ చేస్తున్నట్టు ఉంటారంట వాళ్ళు, అదనమాట. నెక్స్ట్ టిమిడిటీ, వీక్ విల్ అండ్ షై, బ్యాష్ఫుల్. చాలా టిమిడ్ పర్సన్స్, వీక్ విల్ అండ్ షై అండ్ బ్యాష్ఫుల్, చాలా పిరిగిస్తులు, భయస్తులు, సిగ్గు బిడియం ఎక్కువ వీళ్ళకి. కార్బన్ ఉంది కదా అందుకని. దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ షై, చాలా సిగ్గు ఎక్కువ. దిస్ ఈజ్ వర్స్ బై దేర్ ఫీలింగ్ ఆఫ్ వీక్నెస్ అండ్ హెల్ప్లెస్నెస్. వాళ్ళ యొక్క నాకే చాద కాదు, నా వల్ల కాదు అనే ఫీలింగ్ ఎక్కువ ఉండడం వల్ల కూడా ఇది ఎక్కువ జరుగుతుంది అనమాట. దే ఆర్ లోన్లీ, ఇన్సెక్యూర్ అండ్ ఇండిసిసివ్. చాలా ఒంటరితనంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇన్సెక్యూర్, చాలా ఇన్సెక్యూరిటీ ఉంటుంది. అదే ఇన్సెక్యూర్ రెమెడీస్ లో కాల్కేరియా ఉంది కదా, ఇన్సెక్యూర్ రెమెడీస్ కాల్కేరియా ఎక్కడ ఉంటుంది? బొచ్చలో ఉంటుంది కదా, చిప్పలో లోపల ఉండే కాల్షియం నుంచి కాల్షియం ఆఫ్ ఆయిస్టర్స్ అంటారు దాన్ని, అక్కడ నుంచి తయారు చేస్తారు. అక్కడ షెల్ లాగా అది తిప్పలాగా ఒక సెక్యూరిటీ ఏర్పరచుకుంటే, ఎందుకు? దే ఫీల్ ఇన్సెక్యూర్, అందుకని. ఇండిసిసివ్, దేని మీద నిర్ణయాలు సరిగ్గా తీసుకోలేరండి, అంత వీక్ వీల్ ఉంటుంది. టిమిడ్ రెమెడీస్, బ్యాష్ఫుల్ రెమెడీస్ ఎవరైనా చెప్తారా? కొన్ని ఫాస్ట్ చెప్పాలి, టగడగా. చాలా టిమిడ్ గా ఉంటారు, పిరికిదనం. బెరెటా కార్బ్ సార్, టిమిడ్, బెరెటా కార్బ్, బెరెటా కార్బ్, ఇంకా అమ్మోనియా కార్బ్,
అమ్మోనియా సార్, అమ్మోనియా కార్బన్. అమ్మోనియా కార్బ్ టిమిడ్. ఓకే. ఇంకా టిమిడ్. ఆర్సనిక్ ఆల్బమ్ అండి. ఆర్సికాలం టిమిడిటీ తక్కువ. ఆర్సికాలం వాడు చాలా ఫాస్ట్గా ఉంటాడండి, చాలా డేరింగ్ అండ్ డాషింగ్ వాడు. ఇంకా ఉంటుంది టిమిడిటీ సినా కానీ తక్కువ. ఉంటుందండి, అంటే సినాలో యాక్చువల్ ఉంటుంది, సినాలో ఉంటుంది. సినాలో కరెక్ట్, సినాలో ఉంటుంది చాలా వాడు. ఆర్సికాలంలో కూడా కాల్కేరే కార్బన్. టిమిడిటీ ఉంది కానీ అది ఒక ఫేజ్ లోనే బయటపడుతుంది. అంటే కొన్ని కాల్కేరే కార్బ్ సార్, కొన్ని కాల్కేరే stages లో కార్బ్ సార్. వస్తుంది. సైలిషియా సార్. కరెక్ట్, శైలిషియా. అదే ఫస్ట్ వచ్చే రెమెడీస్ చెప్తా వినండి. ఫస్ట్ నాకు గుర్తు రావాల్సింది టిమిడిటీ అండ్ బ్యాష్. లైకోపోడియం కూడా, లైకోపోడియం కూడా. బెరెటా కార్బు, కాల్కేరియా, జెల్సేమియం, లైకోపోడియం, నాట్రంకార్, పల్స్టిల్లా, శైలిషియా, సెపియా, ప్లంబం. ఇవి ఫస్ట్ గ్రేడ్ రెమెడీస్ టిమిడ్ అండ్ బ్యాష్ఫుల్ లో. అయిన తర్వాత ఫాస్ఫరస్ కూడా ఉంది టిమిడ్ అండ్ బ్యాష్ఫుల్ లో. నెక్స్ట్ బ్రయోనియా కూడా ఉంది. ఇవన్నీ కూడా టిమిడ్ రెమెడీస్. బ్యాష్ఫుల్ అంటే ఏంటి సార్? బ్యాష్ఫుల్ అంటే వాడికి ఎవరికి కనిపించకుండా చిక్కుతో ముడుచుకోవడం. టిమిడ్ అంటేనేమో పిరికి వాళ్ళు. బ్యాష్ఫుల్ అంటే ఇంకొంచెం ఎక్కువ గ్రేడ్, ఇంకొంచెం ఎక్కువ. వాడు సిగ్గుతో ముడుచుకుంటుంటాడు అస్సలు, అది అనమాట. నెక్స్ట్ టిమిడ్ కానీ ఎక్కువ గ్రేడ్ అది. దే హ్యావ్ టిమిడిటీ, వీక్ విల్, షై, బ్యాష్ఫుల్. దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ షై. చాలా సిగ్గు ఎక్కువ వాళ్ళకి. దిస్ ఈజ్ వర్స్ బై దేర్ ఫీలింగ్ ఆఫ్ వీక్నెస్. నేను చాలా యాంటిమ్ క్రూడ్ లేదు మేడం. ఏంటండి యాంటిమ్ క్రూడ్ లేదా? పిల్లలు ఎవరైనా వస్తే బాగా సిగ్గుపడిపోయి పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిపోతారు. అది సిగ్గు కన్నా అన్టచ్డ్ ఫీలింగ్ ఉంటుంది అక్కడ. ఓకే మేడం. ఓకే. నెక్స్ట్ చేంజింగ్ ఫీలింగ్ ఆఫ్ సెల్ఫ్ వర్త్. అప్పుడే వాడి గురించి వాడికి మారిపోతా ఉంటాయి వాడి ఆలోచనలు. అప్పుడే సెల్ఫ్ వర్త్, నేను అంత గొప్ప అంత తక్కువ ఉంటాడు. మళ్ళీ అప్పుడే నేను పనికిరాను అనుకుంటాడు. అట్లా ఉంటాడు. వాడి వర్త్ నుంచి వాడే ఎక్కువ తక్కువ చేసుకుంటుంటాడు. One moment they may be most enthusiastic about themselves, and the next moment they feel they are useless. నేను ఇంత గొప్ప అని ఇంత మంది ట్రీట్ చేశాను, ఇంత అది అని ఒకసారి అనుకుంటుంటాడు. ఒక కేసు బాగా డెవలప్ అయ్యే వరకు, ఒక కేసు కొంచెం తగ్గే వరకు అనుకుంటాడు. మళ్ళీ ఒక చిన్న తలలోపు కేసు వాడు, సార్ తగ్గలే సార్, ఏమంది చేస్తానికి, నేనేం పనికి వస్తాను అని అనుకుంటాడు. అంటే అంత ఎక్స్ట్రీమ్ గా ఉంటాయి వాడి యొక్క ఆలోచనలు. హెచ్ఎం కార్బ్ హోమియో డాక్టర్ అనుకోండి, అట్లా ఉంటాయి. లిథియం కార్బ్ హోమియో డాక్టర్ అయితే కన్ఫ్యూజన్ ఆఫ్ మైండ్ కూడా ఉంటుంది అనుకో. కన్ఫ్యూజన్ ఆఫ్ మైండ్. వాడు అదా ఇదా, ఇండిసిసివ్నెస్. ఆ మందా ఈ మంది ఇవ్వాలా, ఈ మంది ఇవ్వాలా, ఆ మంది ఇవ్వాలా, వీడికి లెక్క నెక్స్ట్ వస్తుందా, పల్స్ ఇలా వస్తుందా అని వాడి యొక్క కన్ఫ్యూజన్తో మంది ఇవ్వాలంటే చాలా కష్టపడతాడు. ఇండిసిసివ్నెస్ అని ఒక సార్ మీరు ఏం మంది ఇచ్చారు, వాడు గడు నొప్పి వస్తే కోలోసిన్ ఇచ్చింటాడు. కోలోసిన్ సార్ ఎంత బాగా ఇచ్చారు సార్, వాడికి ఎంత పొర్లుతున్నా వెంటనే తగ్గింది సార్, మీరు ఎక్సలెంట్ సార్ అంటాడు. అనగానే వీడికి పుడుచుకొస్తుంది, నేను ఎంత గ్రేట్ డాక్టర్ని చూసావా, ఇన్ని మంది అక్కడెక్కడ తగ్గని కూడా నేను తగ్గించాను అనుకుంటాడు. అయిన తర్వాత సార్ నిన్న మీరు మంది ఇచ్చారు కానీ తనలో తగ్గలేదు సార్ అని ఇంకోటి వచ్చేవరికి, ఇంకోటి ఎవరికి ఏమవుతుంది, నేనేం పనికిరాను, కనీసం తనలోకి కూడా తగ్గలేకపోతున్నాను అని అనుకుంటారు. దే ఆర్ ఫీలింగ్ చేంజింగ్ ఫీలింగ్ ఆఫ్ సెల్ఫ్ వర్త్. అంటే అది ఇట్ ఈస్ కోర్, గుర్తుపెట్టుకోండి. ఇది నిత్యం కార్మి యొక్క కోర్. నెక్స్ట్ ఆ యొక్క కాన్ఫిడెన్స్ వల్ల, ఆ యొక్క లోపల ఉండే దానివల్ల మాట్లాడడంలో కానీ వారి యొక్క మాట్లాడడంలో మిస్టేక్స్ వస్తూ ఉంటాయి. అయిన తర్వాత కాన్సన్ట్రేట్ చేయలేడు. ఆ కాన్సన్ట్రేషన్ చేయలేక కోఆర్డినేషన్ తక్కువ ఉంటుంది. వాడు మాట్లాడే మాటకి వాడి యొక్క యాక్షన్కి డిఫరెన్స్ ఉంటుంది. అర్థమైందా?
లాస్ ఆఫ్ కోఆర్డినేషన్ ఉంటుంది. వాడు మాట్లాడుతూనే టక్కుని ఇంకో మాట మాట్లాడతాడు. వాడి మాట ఒకటి ఉంటుంది, అక్కడ రాయడం ఒకటి ఉంటుంది. అదేనమాట ల్యాక్ ఆఫ్ కోఆర్డినేషన్ అంటే. అట్లా వాడు నేను బాగా తింటున్నాను అని రాయడానికి పోయి తింటున్నానని మర్చిపోతాడు. అర్థమైందా? అట్లా ఉంటాడు. నెక్స్ట్, ఒకవేళ నువ్వు వాడిని ఎందుకురా ఇట్లా ఇట్లా రాయిస్తున్నావు అంటే ఇంకెవరైనా ఇంతే నీతో కొట్లాడ పెట్టుకుంటాడు. దేవుడు వెన్ దీస్ క్యాపబుల్ కాదనుకో, వాడు అంటే వాళ్ళకన్నా కొంచెం పెద్దవాళ్ళు అనుకో, ముడుచుకొని పోతాడు. ముడుచుకొని పోయి ఏం మాట్లాడకుండా అలిగి అట్లా ఉంటాడు నిత్యంకారం. ఒకవేళ వాళ్ళ తమ్ముడు వాళ్ళ చెల్లెలు వచ్చి వాడిని అరే నీ పెన్సిల్ తీసుకుంటానని అప్పుడు ఆ నిమిషంలో అన్నానికి పోయాడనుకో, ముడుచుకొని పోయి ఒంటరిగా కూర్చోడానికి ఇష్టపడతాడు. అప్పుడు ఎవరు పెద్దవాళ్ళు గదిరించారనుకో, తిట్టారనుకో, వాళ్ళని ముడుచుకొని కూర్చుంటాడు. ముడుచుకొని కూర్చొని ఒంటరిగా దిగులుగా కూర్చుంటాడు. కూర్చున్న తర్వాత వాళ్ళ చెల్లెలు కానీ ఎవరైనా వచ్చి అనే పెన్ని వాకి అంటే ఇంకా వాళ్ళ మీద అందుకుంటాడు. విపరీతమైన క్వారల్సమ్నెస్ అంటే ప్రధాని నన్నే అంటాడు, నా పెన్నే కావాలా అందరికీ అని వాళ్ళతో కూడా పెట్టుకుంటాడు. ఇట్లా ఉంటాడు నిత్యం కాలం. గుర్తుపెట్టుకోండి. అంత ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ నుండి అంత ఇండిసిజివ్నెస్ నిర్ణయాలు కూడా తీసుకోలేడు. ఆయన తర్వాత అంత మూడిగా ఉంటాడు. ఏది అటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు. ఎటువంటి సిచ్యువేషను ఇంతకుముందు చెప్పా కదా, ఎవరైనా అన్నా కూడా అట్లా. నెక్స్ట్ ఇది అన్నమాట. నెక్స్ట్ చేంజింగ్ దేర్ సెల్ఫ్ వర్త్. నేనేం పనికిరాను. ఇంకా అంతకుముందు అనేవాడు అరే పెన్ అంటే నా పెన్ నేనేం పనికిరాని వాడిని, నా పెన్ మీకెందుకు కావాలి, నాకేం కాదు కదా అని అంటుంటాడు. అని అట్లా మీకు పిల్లల్లో ఈ నేచర్ ఎక్కువ కనిపిస్తుంది. పెద్దవాళ్ళు బయటపడరు, చిన్నవాళ్ళు మాత్రం బయటపడతారు. దేర్ ఎంతూజియాజం టర్న్స్ టు ఫీలింగ్ ఆఫ్ ఫెయిల్యూర్ అండ్ డిస్పైర్. అంతకుముందు అంత ఎంతూజియాజంగా అంత ఎంతూజియాజంగా అట్లా ఉండేవాడు. రాను చాలా ఫెయిల్యూర్ అని డిస్పేర్ అంటే దేనికి నిరాశ అవన్నీ కూడా ఫీల్ అవుతుంటాడు. నెక్స్ట్, eventually this feeling of being useless will start to predominate. They are afraid of criticism. అప్పుడు నేను యూజ్లెస్, నాకేం చాద కాదు, నాకేం పనికిరాను అని ఎప్పుడు ఫీల్ అయ్యాడో అప్పుడు చిన్న మాట అన్నా వాడు క్రిటిసైజ్ చేసినట్టు ఫీల్ అవుతాడు. దే ఫీల్ దట్ దే ఆర్ బీయింగ్ వాచ్డ్. ఒక నిమిషం అండి లైన్లో ఉంది. అదనమాట. అట్లా ఉంటారు. they will useless will start to predominate. Eventually this feeling of being useless will start to predominate. రాను ఇక నా వల్ల కాదు, ఇక నేనేం పనికిరాను ఫీలింగ్ పోయి 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 సిబిలిటీ వ్యాసంలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు చిన్న మాట అన్నా కూడా భయపడతారు. వాళ్ళు చిన్న మాట అన్నా వాళ్ళు అంటారేమో అనే ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది. ఆ చిన్న మాట కూడా ఎక్కువ సెన్సిటివ్ గా ఫీల్ అవుతారు. దే ఫీల్ దట్ దే ఆర్ బీయింగ్ వాచ్డ్. దే ఆర్ ఫీలింగ్ దట్ దే ఆర్ బీయింగ్ వాచ్. వాళ్ళు చూస్తున్నారేమో, వీళ్ళు చూస్తున్నారు ఫీలింగ్. ఇంకో రెమెడీ చెప్పండి. దే ఫీల్ దట్ దే ఆర్ బీయింగ్ వాచ్డ్. వాళ్ళు చూస్తూ ఏమనుకుంటారు, వీళ్ళ యొక్క నోటు నుంచి ఎక్కువ వచ్చే వర్డ్ ఏంటంటే వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు అనే వర్డ్ ఎక్కువ వస్తుంది. ఇమేజ్ కాన్షియస్నెస్ అంటారు. శైలిష్యాలో ఉంటుంది. శైలిష్యాలో ఇమేజ్ కాన్షియస్ చాలా ప్రామినెంట్. నన్ను చూసి వాళ్ళు ఏమనుకుంటారు అనే ఫీలింగ్ ఉంటుంది. వీళ్ళకి కూడా ఇది కాలికేనే కదా, దే ఫీల్ దట్ దే ఆర్ బీయింగ్ వాచ్. నన్ను
వేరే వాళ్ళు చూస్తున్నారనే ఫీలింగ్ ఎక్కువగా వీడికే ఉంటది. వాళ్ళు ఏం చూడరు, ఎవరి పని వాళ్ళకి ఉంటది. ఆ ఫీలింగ్ కాల్కేరియాలో కూడా ఉంటుంది. కాల్కేరియాలో దే ఫీల్ దట్ దే ఆర్ బీయింగ్ వాచ్డ్. నెక్స్ట్, ఇంపల్సివ్ నేచర్. దే ఆర్ వెరీ ఇంపల్సివ్ ఇన్ దేర్ యాక్షన్, ఇన్ దేర్ వర్క్. దే ఆర్ వెరీ ఇంపల్సివ్ ఇన్ దేర్ యాక్షన్. చాలా ఇంపల్సివ్ గా ఉంటారండి. ఎంత ఇంపల్సివ్ గా ఉంటారంటే అంత ఇంపల్సివ్ గా ఉంటారు. ఆ నిమిషానికి వాళ్ళ లోపల ఇంపల్సివ్ వస్తాయి. దే విల్ సడన్లీ డూ సంథింగ్ కంప్లీట్లీ అన్ఎక్స్పెక్టెడ్. అసలు వాడు అట్లా చేస్తాడని కూడా ఎవ్వరు అనుకోరు, అంత సడన్ గా చేస్తుంటాడు. అమ్మా అమ్మా మీరందరినీ ఇక్కడ అల్లరి చేయకుండా అక్కడనే ఉంచండి, ఇక్కడ పిల్లలు గల్లీలో కానీ. నెక్స్ట్, దే విల్ సడన్లీ డూ సంథింగ్ కంప్లీట్లీ అన్ఎక్స్పెక్టెడ్. అంత అన్ఎక్స్పెక్టెడ్ విషయాన్ని చేస్తాడు అట్లా. దే ఆర్ ఇంపల్సివ్ ఇన్ నేచర్. దే ఆర్ వెరీ ఇంపల్సివ్ ఇన్ దేర్ యాక్షన్, ఇన్ దేర్ వర్క్. సడన్లీ డూ సంథింగ్ కంప్లీట్లీ అన్ఎక్స్పెక్టెడ్. అసలు వాడికి ఎక్స్పెక్ట్ చేయని, అసలు వీడు ఇట్లా చేస్తాడు అనుకోంత చేస్తాడు అనమాట వాడు. ఎందుకు? వాడున్న నేచర్, వాడున్న మూడీ నేచర్, వాడుండే అక్కడ ఉండే సివిలిటీ కండిషన్ అది. ఏది? ఫీలింగ్ ఆఫ్ సెల్ఫ్ వర్త్ లో డిసప్పాయింట్మెంట్, డిస్పైర్, అఫ్రైడ్ ఆఫ్ క్రిటిసిజం కదా, టిమిడ్, బ్యాష్ఫుల్. అండ్ వాడు అట్లా ఉన్నప్పుడు ఏం చేస్తాడు? ఈ వాంట్స్ టు బి అలోన్. ఒంటరిగా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడతాడు. వాడు ఎవరిని రానికి ఇష్టపడడు. ఒకవేళ ఎవరైనా వెళ్తే మాత్రం విపరీతంగా కొట్లాడతాడు. దట్ ఈస్ ద లిథియం కార్బ్. గుర్తుపెట్టుకో, లిథియం కార్బ్. నెక్స్ట్, changeable worker. One moment they will be intensely hurried and industrious. Next moment they are tired, comes to halt. చేంజబుల్నెస్ కూడా చాలా ప్రామినెంట్ ఉంటుంది వాళ్ళ మైండ్ లో. గుర్తుపెట్టుకోండి, ఇచ్చంకారంలో చాలా ప్రామినెంట్ గా ఉంటుంది. ఒక మూమెంట్ ఏమో చాలా హర్డీగా ఉండి ఆ పని చేయాలి, ఈ పని చేయాలి, ఈ పని చేయాలి, ఆ పని చేయాలని వాడు ఏ పనైనా పుట్టించుకొని మరీ చేస్తాడు. మళ్ళీ కాసేపటి తర్వాత వాళ్ళు అయితే మళ్ళీ రోజు నా వల్ల ఏమవుద్ది, అంత అసలు అలసిపోయినా, నాకు ఏం పని చెప్పకండి ప్లీజ్. అదేందిరా, నిన్నేమో అంత పని అట్లా చేసేవాడివి, నాకు ఏ పని ఉన్నా అసలు ఇంట్లో పని లేకపోయినా మొత్తం అట్లా చేసేవాడివి. మన ఆర్సికల్పం లాగా అనిపిస్తుంది. ఇండస్ట్రియస్, ఆర్సికల్పం, రొస్టాక్స్ ఇలాగా ఉంటాడు వాడు యాక్చువల్గా. అంటే మనం మిస్ అవుతాం, డ్రగ్ని మిస్ అవుతాం. కానీ ఒక్కోసారి వాడు చాలా టైట్ ఉంటాడు, చాలా టైట్గా ఫీల్ అవుతాడు. అర్థమైందా? చాలా ఇంపార్టెంట్. ఇండస్ట్రియస్ చాలా ఎప్పుడు వర్క్ చేసే రెమెడీస్ ఏమైనా చెప్పనా? చెప్తారా ఎవరైనా? ఇండస్ట్రియస్, దే ఆర్ మోర్ ఇండస్ట్రియస్. ఆర్ఎంఎట్ కరెక్ట్. ఆర్ఎంఎట్ వస్తుంది. కాస్టికం ఎక్కువ లేదండి ఇండస్ట్రియస్ లో. ఇంకా ఆర్ఎంఎట్ రెస్పాన్సిబిలిటీ చాలా. వాడి పని అంటే అది వాడు నెత్తి మీద తీసుకొని చేస్తాడండి, దానికోసం కష్టపడతాడు వాడు. దట్ ఈస్ ద ఆర్ఎంఎట్ ఇండస్ట్రియస్. నెక్స్ట్, ఇంకా రొస్టాక్స్ మోర్ ఇండస్ట్రియస్. ఇంకా 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 చెప్పండి, ఇంకా ఏం చెప్పారండి? నక్సంగా వాడు కాదు. నక్సంగా వాడు అంత ఇండస్ట్రియస్ కాదు. ఇండస్ట్రియస్ అంటే ఆగకుండా వర్క్ చేద్దామని ఉంటారు వాళ్ళకి. టారెంటులా వాడు ఒక దగ్గర స్థిరంగా ఉన్నాడు. వాడు ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు వాడు టారెంటులా వాడు. నెక్స్ట్, ట్యూబర్కులం వాడు కూడా అంతే. వాడు పని చేస్తాడు కానీ వాడి వల్ల పని జరగదు. ట్యూబర్కులం వాడు ఎప్పుడు ఏదో పని చేస్తూనే ఉంటాడు, ఆగడు. కానీ వాడి వల్ల పని ఎంత చేసేవారో పొద్దున్న నుంచి అంటే ఏం జరగదు, ఆనే ఉంటది. ట్యూబర్కులం వాడి పని అట్లా ఉంటుంది. సెపియా ఉంది కొంచెమే. సెపియా వాడు కూడా అంటే వాడు ఎప్పుడు పని చేస్తూనే ఉంటాడు. పల్స్టిల్లా ఇండస్ట్రియస్ లో అంత ర్యాంక్ కాలేదండి. ఫ్లోరిక్ యాసిడ్ సార్, యాసిడ్ ఫ్లోర్ లో ఈజ్ వెరీ స్ట్రాంగ్ అండ్ వాలర్, కానీ ఇండస్ట్రియస్ కాదు. వాడి ఉండే కెపాసిటీకి ఎంత ఇబ్బంది అంటే అంత ఇబ్బంది ఇంటి వాళ్ళకి. అంటే ఈవెన్ అంటే భార్యాభర్తలు ఉన్నాడు అనుకో, వాడు యాసిడ్ ఫ్లోర్ అనుకో, ఒక ఆమె చెప్పేది అనమాట, మా ఆయనకు నేను తట్టుకోలేక పారిపోతాను సార్ అని చెప్పేదాన్ని. అట్లా ఉంటారు యాసిడ్ ఫ్లోర్ వాళ్ళు. దే ఆర్ వెరీ స్ట్రాంగ్ పర్సన్స్.
బట్ దే ఆర్ నాట్ ఇండస్ట్రీ, ఎప్పుడు పని చేయాలని కోరుకోరు వాళ్ళు. బట్ దే ఆర్ వెరీ స్ట్రాంగ్ పర్సన్స్, ఇండస్ట్రియస్ కాదు, దే ఆర్ వెరీ ఏమంటారు దాన్ని, వెరీ హార్డ్ అండ్ స్ట్రాంగ్ పర్సన్స్ యాజ్ ఇఫ్ లాక్సిస్ సార్. లెకసిస్ వాళ్ళు కొంచెమే ఎక్కువ కన్నిగా ఉండి ఇండియా వాళ్ళు చూస్తుంటేనో పని చేస్తున్నట్టు నటిస్తాడు బాగా, ఎవరు చూడకపోతే పడుకుంటాడు. లెక్సిస్ వాడు డిసీవింగ్ నేచర్ కూడా కలిసి ఉంటుంది. ఇదనమాట. ఇండస్ట్రీస్ లో ఫస్ట్ 3 మార్క్స్ రెమెడీస్ ఏంటంటే ఆరం, కాఫియా, ప్యారెంటోల్ అండ్ టెబర్కులం, ఈ 4 ఉన్నాయి. నెక్స్ట్ గ్రేడ్కి వచ్చేవరకు రెస్టాక్స్, సెపియా, ఇంకా చాలా ఉన్నాయి, లెకసిస్, హయోసామస్, ఇవన్నీ కూడా కొంచెం ఉన్నాయి. సరే వీళ్ళు ముందుకు వెళ్దాం ఇంకొంచెం రేపు. నెక్స్ట్ changeable worker. One moment they will be instantly hurried, industrious. Next moment they are tired and comes to a halt. ఇక నా వల్ల కాదన్నట్టు ఉంటారు. Manic depression, sadness, despondency. Manic depression. అక్కడ ఉన్నాయా క్లాస్ అవుతుంది ఇక్కడ, అక్కడ ఉండి అతడికోండి మాట్లాడండి. మైనిక్ డిప్రెషన్, సాడ్నెస్, డెస్పాండెన్సీ. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, వాడు అట్లా ఒంటరికి వెళ్ళి కూర్చొని దాని గురించి వాడు తిట్టుకుంటూ అట్లా కూర్చుంటాడు, వాడు తిట్టుకుంటాడు చదవనప్పుడు. మైనిక్ డిప్రెషన్, సాడ్నెస్, చాలా డిప్రెషన్ అయిపోతాడు, సాడ్ గా ఉంటాడు, చాలా దిగులుగా ఉంటాడు. డెస్పాండెన్సీ, వాడు దేని కూడా ఆసక్తి ఉండకుండా అట్లా అవుతాడు. డిస్పోజ్ టు వీప్ అబౌట్ హిస్ లోన్లీ కండిషన్. నేను ఇట్లా అయిపోయానే, నా కండిషన్ ఇట్లా అయిపోయింది, మా పేరెంట్స్ లేరు, చనిపోయారే, నెక్స్ట్ దగ్గర వాళ్ళు కూడా చనిపోయారని ఆ యొక్క డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాడు. నాట్ గ్రీఫ్, బాధ కాదు ఇక్కడ, డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాడు. స్టేరింగ్ థాట్లెస్, అట్లా డిప్రెషన్కి వెళ్ళిపోయి అట్లా చూస్తూ ఉంటాడు. ఎవరు పలకరించినా ఏం పలకరియడు, ఎవరు మాట్లాడినా మాట్లాడు. అటువంటి డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. లిథియం కార్బైడ్ గుర్తుపెట్టుకోండి. లిథియం కార్బైడ్ చాలా చాలా మీకు బాగా గుర్తుపెట్టచ్చు, పిల్లల్లో బాగా గుర్తుపెట్టచ్చు, పెద్దవాళ్ళు కూడా డిప్రెషన్ ఇలాంటి వాటిలో మీరు చాలా గమనించవచ్చు. ఈ కండిషన్ తర్వాత రొమాటిక్ ఆర్థరైటిస్ వస్తాయి, కీళ్ళవాతం అలాంటి వాటిలో వస్తాయి. అబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్, వర్రింగ్ అబౌట్ ట్రిఫిల్స్, చిన్న చిన్న వాటికి ఎక్కువ ఫీల్ అవుతాడండి, ఎక్కువ ఆలోచిస్తుంటాడు. అబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్. ఓకే, నెక్స్ట్ అబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్, వర్రింగ్ అబౌట్ ట్రిఫిల్స్, చిన్న చిన్న వాటికి కూడా ఎక్కువ ఆలోచిస్తుంటాడు. నెక్స్ట్ క్లాస్ట్రోఫోబియా, ఇది చాలా మందిలో ఈ మధ్య ఎక్కువగా కనిపించేది. క్లాస్ట్రోఫోబియా, ఫియర్ ఆఫ్ నారో ప్లేసెస్, నాకు లిఫ్ట్ లో వెళ్ళాలంటే భయం అండి అని మెట్ల మీద వెళ్తుంటారు, మెట్ల మీద దిగుతుంటారు. లేకపోతే నాకు ఫ్లైట్ లో ఎక్కితే భయం అండి అని ఫ్లైట్ లోకి వెళ్ళడానికి ఒక ఆమె భయపడేది. క్లాస్ట్రోఫోబియా, హెల్ప్లెస్ క్రయింగ్ వర్స్ ఎట్ నైట్, అట్లా కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు. క్లాస్ట్రోఫోబియా, ఫియర్ ఆఫ్ నారో ప్లేసెస్ అంటారు వాటిని. ఎకోనైట్, క్లాస్ట్రోఫోబియా గుర్తుపెట్టుకోండి, ఇవి చాలా ఇంపార్టెంట్ కండిషన్స్. ఎకోనైట్, ఆర్జెంటమ్ నైట్రికం, స్ట్రామోనియం, ఈ మూడు బోరక్స్ ఎక్కువ మాస్టర్, బోరక్స్ రాదా, బోరక్స్ పల్స్టిలా ఉంది. ఓకే, కొంతవరకు 2 మార్క్స్ ఉంది. ఫస్ట్ ర్యాంక్ క్లాస్ట్రోఫోబియాకి వచ్చేవరకు ఎకోనైట్, ఆర్జెంటమ్ నైట్రికం, స్ట్రామోనియం, ఈ మూడు 3 మార్క్స్ లో ఉన్నాయి. స్ట్రామోనియం, ఎకోనైట్ అండ్ ఆర్జెంటమ్ నైట్రికం. ఆర్జెంటమ్ నైట్రికం చాలా కేసెస్ లో ఇచ్చున్నాను నేను, అలాంటి కేసెస్ లో క్లాస్ట్రోఫోబియా, ఫియర్ ఆఫ్ నారో ప్లేసెస్. నెక్స్ట్ ఎకోనైట్ కూడా ఇచ్చున్నాను క్లాస్ట్రోఫోబియా. జెల్సీమియం రాదా సార్? జెల్సీమియం ఫియర్, కానీ క్లాస్ట్రోఫోబియా కాదు. వాడికి వీళ్ళు ఎట్లా చెప్తారు అంటే, సార్ బాత్రూమ్, ఒక ఆయన ఉన్నాడు ఆర్జెంటైటికము, క్లాస్ట్రోఫోబియా, బాత్రూమ్ నేను ఎన్నేళ్ళు, ఆయన దాదాపు 60-70 ఏళ్ళు
బాత్రూమ్ గడే పెట్టుకోండి సార్ అంటాడు ఆయన. అట్లాగే స్నానం చేస్తానంటాడు. బాత్రూమ్ భయం, అది పెట్టుకున్నాడంటే భయం అవుతుందండి. ఇంకోమే సినిమా టాకీస్లోకి సినిమాకి వెళ్ళండి సార్ అంటాడు. ఎందుకు? సినిమాలో ఆ టాకీస్లో డోర్ మూస్తారని భయం ఏమికి. ఆమె దాదాపుగా 40 ఏళ్ళు ఉంటాయి ఆమె. యాక్చువల్గా ఇందులో క్యాంఫర్ లేదు, కానీ క్యాంఫర్ ఇచ్చాను నేను. క్యాంఫర్ 1 ఇస్తే కంప్లీట్గా తగ్గిపోయింది ఆ క్లాస్ట్రోఫోబియా. అంత ఇంపార్టెంట్ రెమెడీ ఇది క్లాస్ట్రోఫోబియా. క్యాంఫర్. క్లాస్ట్రోఫోబియా అంటే మీనింగ్ ఏం సార్? ఫియర్ ఆఫ్ నారో ప్లేసెస్. ఇరుకుగా ఉండే ప్రదేశాలంటే భయం వాళ్ళకి. ఓకే సార్. బాత్రూంలో చిన్నగా ఇరుగ్గా ఉంటారు కదా, భయం. అవును సార్. నెక్స్ట్ ఏదైనా డోర్లు మూస్తారంటే భయం. అలాంటి వాటిలో ఇది చాలా ఇంపార్టెంట్ రెమెడీస్ అనమాట. ఇది ఇగ్నీషియా, నెక్స్ట్ లైకోపోడియం, మ్యాంగనం, పల్స్టిల్లా, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ రెమెడీస్. ఇంతవరకు మెంటల్ సింటమ్స్ చెప్పాను నేను. ఎవరైనా డౌట్లు ఉంటే 1 నిమిషం అడగండి. ఇంకా 2-3 నిమిషాలు ఉంది. ఎవరైనా డౌట్లు ఉంటే ఒక్కసారి. ఈ కార్లో వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు డోర్స్ వేయనివ్వరు సార్. అది కూడా ఇదే కదా, దీనికైనా ఏంటండి వస్తుంది కదా. ఏంటండి కార్లో ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు డోర్స్ ఓపెన్ ఉండాలి. డోర్స్ క్లోజ్ చేస్తే వాళ్ళకి అది వేరు. వామిటింగ్స్ అనే ఎయిర్ భయం. సఫోకేషన్ అది వేరు. కార్లో వెళ్ళినప్పుడు వాళ్ళకి డోర్లని క్లోజ్ చేస్తే సఫోకేషన్ ఫీల్ అవుతారు. ఓపెన్ చేస్తే గాలి కావాలి. అక్కడ మీరు గమనించాలన్నమాట, గాలి కావాలా లేకపోతే మూస్తే భయమా గమనించండి. వాళ్ళు అడిగితే మూస్తే భయం అండి. మూస్తే భయం అంటే ఈ క్లాస్ట్రోఫోబియాకి వస్తుంది. మోస్తే భయం అంటున్నా క్లాస్ట్రోఫోబియా వస్తుంది. గాలి బాగా కావాలండి అంటే కార్బేజ్కి వస్తుంది. అట్లా. నెక్స్ట్ ఇంకా ఒక సిచ్యుయేషన్ ని అనాలిసిస్ చేసుకోవాలన్నమాట మనం. సార్ లైట్ మెటల్స్ అన్నిటికీ మెంటల్స్ ఒకేలా ఉంటాయా? లిథియం, బోరాన్ ఇలాంటి లైట్ మెటల్స్ అన్నిటికీ మెంటల్స్ ఒకేలా ఉంటాయా? దేని దానికే ఉంటాయండి. లిథియం కార్బెంటల్స్ వేరు, టైటానియం మెంటల్స్ వేరు, అన్ని దేని దానికే ఉంటాయి. ఇంతకుముందు చెప్పాను కదా లాస్ట్ లో, లైట్, వెరీ లైట్, ఇంకా లిథియం మెటాలికం కూడా, బోరాన్, ఇవన్నీ దీని దానికే ఉంటాయి. కాకపోతే ఎమోషనల్ గా ఉంటారు బాగా. ఎమోషనల్లీ మీరు అన్ని కరెక్ట్, ఎమోషనల్ గా ఉంటారు, కానీ ఎవరి క్యారెక్టరిస్టిక్స్ వాళ్ళకు ఉంటాయి. ఇంకా నమస్కారం సార్. మిస్టేక్స్ ఇన్ వైల్ టాకింగ్ అన్నమాట సార్. ఏంటండి? మాట్లాడుతున్నప్పుడు తప్పులు దొరుకుతాయని చెప్పి ఒక పాయింట్ చెప్పారు మీరు. అవును, మిస్టేక్స్ ఇన్ రైటింగ్. అది లైకోపోడియంలో రాస్తున్నప్పుడు తప్పులు దొరుకుతాయని చెప్పి ఉంది. మాకు కరెక్ట్ మాట్లాడాలి. చాలా ఉన్నాయి, ఒక రెమెడీ కాదు. నేను క్లాస్ లాంగ్ అయితే చెప్పలేదు. మీకు రెమెడీస్ చాలా ఉన్నాయి. చైనా ఉంది, మీకు చెప్తాను. ఎట్లాగో అడిగారు కదా. మిస్టేక్స్ వాడు రాస్తున్నప్పుడు మిస్టేక్స్ వస్తాయి అన్నమాట లైకోపోడియంలో. చాలా ఉన్నాయి, చెప్తాను. రైటింగ్ బై మేక్స్ మిస్టేక్స్ రైటింగ్ వైల్ లో మీకు లెకసిస్ అండ్ లైకోపోడియం 3 మార్క్స్. తూజా మేక్స్ మిస్టేక్స్. ఏమండి సార్, మ్యూట్ చేసుకోండి సార్ ప్లీజ్. అయితే కోఆర్డినేషన్ వాళ్ళకి, కోస్ట్ వాళ్ళు మ్యూట్ చేయండి. భాస్కర్ రావు గారు వాళ్ళు మ్యూట్ చేయండి. ఓకే, చెప్తానండి. మిస్టేక్స్ ఇన్ రైటింగ్ వైల్ లో తూజా, లెకసిన్, లైకోపోడియం, ఈ 3 కూడా 3 మార్క్స్ లో ఉన్నాయి. 2 మార్క్స్ వచ్చేసరికి చైనా, కెమిల్లా, కాల్కేరియా, డల్కమరా కూడా ఉంది. డల్కమరా పెద్ద రెమెడీ అండి, గుర్తుపెట్టుకోండి. ప్లాట్నా లాగా ఉంటాయి డల్కమరా. మనం డల్కమరా మామూలుగా టగడగా ఇచ్చేస్తున్నాం, జెల్ పడిన టక్కున ఇచ్చేస్తున్నాం, కానీ ప్లాట్నా ఎట్లా ఉంటాడో అంత హార్డ్నెస్ డల్కమరాలో ఉంటది. డల్కమరాలో ఉంటది. నెక్స్ట్ ఇప్కా కూడా, వాడు కూడా అంత ప్లాట్నా లాగా ఉంటాడు. ప్లాంట్ ప్లాట్నా అంటారు లైకోపోడియం, వెజిటబుల్ ప్లాట్నా అంటారు ఇపికాక్ని. ఓకే, ఇవన్నమాట. ఇంకా చాలా ఉన్నాయి. లాక్కారినం, కాలిబ్రోమ్ లో కూడా ఉంటది. కాలిబ్రోమ్ కూడా భలే రెమెడీ, చెప్తాను నేను. నెక్స్ట్ సార్ ఒక 2 minutes టైం ఇస్తారా సార్? ఒక కేసు గురించి అడగనా? ఏంటి సార్?
ఒక కేసు గురించి మేము మొత్తం అడగాలనుకుంటున్నాం. ఒక టైం ఇస్తారా? చెప్పండి సార్, చెప్పండి. ఎక్కువ టైం పడకపోతే చెప్పండి. 2 minutes సార్ ఒక కేసు. కొంచెం అది చెప్పండి ఇప్పుడు నడుస్తుంది అనమాట, రన్నింగ్ లో ఉంది చెప్పండి. సార్. మా అంకుల్ కి కొంచెము బ్లడ్ తక్కువ కావడం వల్ల కాలాపులు వచ్చింటే హాస్పిటల్ తీసుకెళ్ళాం సార్. తీసుకెళ్తే వాళ్ళది బ్లడ్ తక్కువ గుర్తించి బ్లడ్ ఎక్కించారు సార్. తర్వాత వాపులు తగ్గినాయి. అయితే అబ్జర్వేషన్ ఉండాలని చెప్పేసి అతన్ని వాపులు తగ్గిన బాగానే ఉంది సార్. బాగా రికవర్ అయింది. ఓకే. అబ్జర్వేషన్ ఉంచుతామని చెప్పేసి వాళ్ళు ఐసీయూకి తీసుకెళ్లారు ఆయన్ని. వెళ్ళిన తర్వాత అతనికి ఈ పైపులు ఇప్పుకుంటా ఉంటే అతనికి కాల్చి కట్టేశారు, మంచం కట్టేశారు అనమాట. ఎందుకు కట్టేశారు? ఆ పైపులు అవి పీక్కుంటాడని చెప్పేసి కొద్దిగా ఇరుటబుల్ ఉన్నాడు మనిషి. ఓకే. అయితే ఆయనకి ఇక్కడ ఉండడం ఇష్టం లేదు, మమ్మల్ని ఇంటికి వెళ్దాం అని అంటుండేవాడు. ఓకే. కొద్దిగా భయంగా కూడా ఉన్నాడు అనమాట. ఓకే. అయితే మేము ఎవరు లేము అక్కడ. ఆయన ఉండడం వల్ల కొద్దిగా భయపడినాడు సార్. బాగా భయపడి ఫీర్ వల్ల ఆయనకు మొత్తం భయం వేసి అక్కడ నుంచి ఆయన మొత్తం కేసు డౌన్ అవుతా వచ్చింది. ఆయనకి ముక్కులో నోట్లో అన్నం పోకుండా రైస్ పై పెట్టారు, ముక్కులోంచి పై పెట్టారు. అది కొంచెం బ్లీడ్ అయింది సార్. దాని వల్ల ఆయన ఇంకా కొంచెం భయం ఎక్కువ. ఇంకా దానివల్ల ఇంకా భయపడిపోయి బాగా భయంతో అన్కాన్షియస్ అయిపోయినారు సార్ మనిషి. ఇంకా అన్కాన్షియస్ అయిపోయి మొత్తిగా స్పృహ లేకుండా స్టిల్నెస్ ఆఫ్ ఐస్ అవన్నీ గుర్తించారు. అని ఇంకా అక్కడ వాళ్ళు కేసు సాల్వ్ కావాలి. మేము ఇంటికి వచ్చిన తర్వాత అతనికి నేను ఓపీఎం 1 ఇచ్చాను సార్. ఓపీఎం 1 ఇచ్చాను అతనికి. ఓపీఎం 1 ఇస్తే ఆయనకు ఇసోఫాగస్ అదంతా కొంచెం పెరలైజ్ అయిపోయింది అనమాట. పొరబోతుంది, నీళ్ళు తాగితే పొరబోతుండేది ఆయనకి. అన్నం మింగేవాడు కాదు, ఏం చేసేవాడు కాదు, గొంతు లాకినట్టున్నది. రైస్ పైప్ పీకిచ్చి ఓపీఎం వేసిన తర్వాత బాడీ కొద్దిగా ఫిట్నెస్ మీద లూజ్ వచ్చింది, పొరబోవడం ఆగిపోయింది, స్టిల్నెస్ కొద్దిగా బెటర్ అయింది సార్. మూమెంట్స్ కొద్దిగా మన గిల్లితే స్పర్శ వచ్చినాయి కొద్దిగా. కానీ పూర్తిగా కాన్షియస్ లేడు, ఎప్పుడు నిద్రపోతుంటే డ్రౌజీగా ఉన్నాడు సార్. అని నిన్న రాత్రి కొద్దిగా ఆలోచించి ఒకవేళ ఏమన్నా బ్రెయిన్ లో నరం చుట్టి హెమరేజ్ బ్లాకేజ్ ఉంటుందేమో అనిపించింది. డౌట్ వచ్చింది సార్. డౌట్ ముక్కులో దెబ్బలు తగిన పై పెట్టిన బొక్క కొద్దిగా బ్లీడింగ్ అయింది సార్ అని డౌట్ వచ్చి నైట్ 8 o'clock ఆర్నికా 1 ఇచ్చాను సార్. మిడ్-నైట్ 2 తర్వాత నుంచి కొద్దిగా ఆయనలో మూమెంట్స్ అంటే ఇది అదివరకు ఆయన స్వతగా కదిలేవాడు కాదు, మనం గిలితే తప్ప పెట్టేవాడు అనమాట. అయితే నైట్ 2 నుంచి కొద్దిగా వాలంటీర్గా మూవ్ కావడము, చేతులు ఆడడము అలా వచ్చింది. ఆయన కళ్ళు జరిగింది సార్. కళ్ళు స్టిల్నెస్ గా పైకి ఉండేటివి, గుడ్లు ఇప్పుడు కిందికి వచ్చినాయి, మామూలుగా చూపింది అనమాట. అయితే మంచి ఐటీ కంటెంట్ ఇవ్వడం లేదు, పూర్తిగా డ్రౌజినెస్ పోలేదు సార్. ఇంకా నిద్రపోతే ఉన్నాడు, మన స్పృహలోకి రాలేదు సార్. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలని కొద్దిగా నాకు అర్థం కావడం లేదు సార్. సార్ అయితే దీని మీద వెయిట్ చేయాలి. ఆర్నికాలో డ్రౌజినెస్ కానీ ఎట్లా ఉంటదంటే వాడు మెలకు వచ్చినప్పుడు మాత్రం క్లియర్ గా కాన్షియస్ గా నీవు ఏది అడిగినా సమాధానం చెప్తాడు సార్. అంత క్లియర్ గా ఉంటుంది వాయిస్ అనేది అని. మళ్ళీ డ్రౌజినెస్ ఉన్నప్పుడు డ్రౌజినెస్ గా ఉంటాడు, అది ఆర్నికా వాడికి. నెక్స్ట్ ఓపీఎం వాడు భయంతో కూడా ఉంటాడు. అయిన తర్వాత బ్యాప్టిషియా వాడేమో మాట్లాడుతూ మధ్యలోనే వెళ్ళిపోతాడు. అయితే మీరేం చెప్పారంటే ఆ హాస్పిటల్ ఉన్నప్పుడల్లా నేను ఇంటికి వెళ్తాను అనేవాడు అన్నారు కదా, ఎందుకు వెళ్తాను అనేవాడు? భయం సార్, ఆడ వద్దని వాళ్ళు ఏమన్నా ఎందుకు ఇష్టం ఉండదు సార్, అక్కడ భయపడుతున్నాడు ఉండడానికి. ఒకవేళ అది ఆ భయం వల్ల కాకుండా డెలీరియం అయితేనే బ్రెయిన్ వస్తుంది సార్. ఇట్లాంటి కేసులో టిపికల్ పాయింట్స్ అబ్జర్వ్ చేయండి. పీక్యూఆర్ సిమ్టమ్స్ ఏమున్నాయి, ఏవి ఇర్రేషనల్ గా ఉన్నాయి, ఒక 2 పాయింట్లను చూసి మంది ఇవ్వండి. ఇంతకుముందు చెప్పాను చూసావా, ఫీనోటైప్ పిక్చర్ లో డ్రగ్ మారిపోతుందని. కాన్స్టిట్యూషన్ అప్పుడు పడకుండా ఫీనోటైప్ లో మారిపోతుందంటే ఇప్పుడు ఆ 2-3 పాయింట్లు చూసి మంది ఇవ్వండి. మత్తుగా ఉన్నప్పుడు యాక్టివ్ గా ఉన్నప్పుడు ఏం చేస్తున్నాడు? లేపి ఏమైనా తింటావా తాగుతావా అంటే తల అడ్డంగా ఊపుతాడు వద్దన్నట్టుగా రెస్పాన్స్ అవుతున్నారు సార్. కానీ సెమీ కాన్షియస్నెస్ లో ఉన్నాడు సార్. అటువంటిప్పుడు ప్యాథాలజీ కూడా చూసుకోవాలి. ప్యాథాలజీ చూసుకోండి, కోమాలో ఏది ఉందో చూసుకోండి. మీరు యాక్చువల్ గా కోమాలో ఏది వస్తుందో చూసుకొని ఈ మత్తులా ఉంది అంటే అది ప్యాథాలజీ వల్ల కూడా మత్తు కావచ్చు. బ్రెయిన్ లో స్ట్రోక్ ఏమన్నా అనుకున్నారా మీరు? సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ కానీ తీసుకుంటే అట్లా ఏం కనపడలేదు సార్. యాక్చువల్ ఈ కండిషన్ యాక్చువల్ గా ఆయనకి 2 years బ్యాక్ వాళ్ళ 2 years బ్యాక్ వాళ్ళ బ్రదర్ చనిపోయినారు సార్. ఇప్పుడు ఎందుకు వచ్చింది కండిషన్? ఇప్పుడు ఎందుకు హాస్పిటల్? ఆయనకు 1 month బ్యాక్ అమ్మవారు లాగా మొత్తం స్కిన్ మీద దద్దులో వచ్చేసి మొత్తానికి క్లియర్ అయిపోయింది సార్. నాకు రక్తం తగ్గి బ్లడ్ లేదన్నమాట. కాళ్ళు వాపులో చింటిపోతే బ్లడ్ తక్కువ ఉంది. పెట్టారు సార్. అమ్మవారు వచ్చింది అంతేనా? అవునవును సార్.
అమ్మవారి అవును తర్వాత సార్. వాపులు వస్తే తర్వాత హాస్పిటల్ అడ్మిట్ చేసింది కండిషన్ వచ్చింది, అంతేనా? అవును అంతే అంతే సార్. అయితే మీరు ముందు ఎగ్జాక్ట్లీ క్యూప్రమ్ చూసుకోండి, క్యూప్రమ్ కానీ సార్. క్యూప్రమ్ కానీ జింకమ్ కానీ చెక్ చేయండి. జింకమ్ కూడా ఒకటి ఉంటుంది. అవునవును సార్. ఓకే సార్. ఓకే ఈ సార్. రెండింటిలో చూసుకోండి ఫస్ట్, ఎందుకంటే కాజేషన్ ఉంది క్లియర్ గా. అవునవును సార్. అవునవును సార్. క్యూప్రమ్ కానీ జింకమ్ కానీ లక్షణాలు చూసుకొని మందు సెలెక్ట్ చేయండి. సార్ ఎందుకంటే అమ్మవారి విషయానికి వస్తే సార్, నేను ఆయనకు 2-3 months బ్యాక్ కొంచెం B4 సింబల్స్ వచ్చినాయి ఆయనకి. B4 వేసిన తర్వాత 2 months కి అమ్మవారు బయటకు వచ్చింది సార్, ఒక దోశ వచ్చిన తర్వాత. ఓకే. సో అది అమ్మవారు అనుకోవాలా లేకపోతే B4 వల్ల వచ్చింది అనుకోవాలా అనేది నాకు లేదు, కొంచెం క్లారిటీ సార్. ఏదైనా సరే అవైతే వచ్చాయి కదా, వచ్చిన తర్వాత మెంటల్ పెయిన్ వచ్చాయి. కదా, అవునవును సార్. మెంటల్ పెయిన్ డిస్టర్బ్ అయింది కదా, అవునా లేదా? అవునవును సార్. అవునవును సార్. అంతే సార్. చూసుకోండి, దాన్ని చూసుకొని అవి ఏమైనా వస్తాయా లేకపోతే సరే ఒకటే సార్ అలాంటి కేసెస్ లో ముందు PQRS చూసుకొని కాలేషన్ చూసుకొని టక్కున మంది ఇవ్వడమే, సరేనా? సరే సార్. సరే సార్. థ్యాంక్ యూ సార్. సార్ ఇక్కడ హెలిబోరస్ ఏమైనా ఇండికేట్ అవ్వచ్చు సార్ ఇక్కడ? ఎలిబరస్ అక్కడ అలాంటివి ఏం లేవు కదా. లేదు సార్. లేదు సార్. సరే సార్, థ్యాంక్ యూ, నమస్తే. సరే సార్. స్వస్తి.